తండ్రి, గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా తిరిగి మరలా మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ ప్రేమ మాకు తోడుగా ఉండి సకల విధములైన సహాయాలు మాకు అందిస్తూ తండ్రి ఈ జీవనాన్ని భూమి మీద కొనసాగించడానికి సహాయపడుతుంది. మీ సన్నిధి చూడగలిగే భాగ్యము, మీ సన్నిధిలో మీ కొరకు మా జిహ్వా ఫలాలు అర్పించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం, వీటన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీకు వాక్యం, మీరు రాయించిన వాక్యం మా జీవితాలకు అవసరమైన మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మీ తోడును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యం యొక్క గొప్పతనాన్ని గ్రహించి వాటి చొప్పున జీవించు భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డరా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఒక మంచి అంశం ఈరోజు మనం ఆలోచిద్దాం. శరీరానుసారమైన మనస్సు మరణమా అన్నది ఈరోజు మన పాఠం. శరీరానుసారమైన మనస్సు మరణమా. దేవుని పిల్లరా, సహజంగా మనిషి అనగానే రెండు భాగాలు, ఒకటి ఆత్మ అయితే రెండవది శరీరం. పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మగా ఉండి తనలోని భాగాన్ని తన పిల్లలుగా సృజించి, ఆత్మలు ఈ లోకాన్ని అనుభవించలేవు కనుక ఈ భూలోకాన్ని అనుభవించడానికి దేవుడు ఏ లోకంలో అయితే మనిషి ఉండాలో ఆ లోకపు మట్టిని తీసి దేహాన్ని తయారు చేశాడు. ఈ లోకంలో మనం ఉండాలి కనుక దేవుని పిల్లలుగా ఈ లోకానికి సంబంధించిన మెటీరియల్ పదార్థముతో దేవుడు మానవ దేహాన్ని చేశాడు. చాలా జాగ్రత్తగా వాక్యం వినండి, అర్థం చేసుకోండి. అసలు దేవుడు మనిషికి మట్టితో ఎందుకు చేశాడు దేహాన్ని అంటే, మనం ఉండవలసింది ఈ లోకంలో 60-70 ఏళ్ళు తన పిల్లలుగా మనం బ్రతకవలసింది ఈ లోకంలో కనుక, ఆత్మగా ఉన్న పరలోకంలో ఉన్న తండ్రి తనలోని భాగాన్ని అంటే ఆత్మనే మనకిచ్చి, ఆ ఆత్మ ఈ లోకాన్ని చూడాలి అన్నా, ఆ ఆత్మ ఈ లోకంలో ఉన్న రుచులు, రంగులు అనుభవించాలి అన్నా, ఈ లోక సంబంధమైన దేహం ఒకటి తన పిల్లలకి కావాలి. అందుకే దేవుడు ఆదామును నేలమంటితో తీసి ఒక చక్కటి మానవ దేహాన్ని నిర్మించి, అక్కడ నుంచి తన పిల్లలైన వాళ్ళందరినీ కూడా ఆదాములో నుండి సృజించుకుంటూ వచ్చాడు. అంటే ఈ శరీరాలు ఏర్పడడానికి వెనుకున్న కారణాలు మీతో చెప్తున్నాను. అసలు ఈ దేహాలు మనకి ఎందుకు వచ్చాయి అంటే, అసలు మట్టితో దేవుడు ఈ దేహాన్ని ఎందుకు కట్టాడు అంటే, మీరు చూడండి, 60-70 ఏళ్ల తర్వాత మనిషి మరణించిన తర్వాత శ్మశానానికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక 6 నెలలకు వెళితే మరలా అక్కడ ఏముండదు. తిరిగి మరలా ఏమైపోతుంది? మన్ను తిరిగి మరలా మన్నైపోతుంది, మట్టికి చేరిపోతుంది. ఈ మట్టి దేహాన్ని కట్టి దేవుడు అందులో తన ఆత్మ, శాశ్వతమైన ఎల్లకాలము ఉండే తన ఆత్మ, తనలోని భాగాన్ని తన పిల్లలుగా అంటే మనంగా చేసి, ఈ మట్టి బొమ్మలో దేవుడు 60-70 ఏళ్ళు ఈ ఆత్మను పెట్టాడు. కానీ లోకాల్లో ఈ 60-70 ఏళ్ల ఈ జీవితం, మన జీవితం ఏదైతే ఉందో, ఈ 60-70 ఏళ్ళు కూడా మట్టి బొమ్మలో ఉన్న తను, మట్టి బొమ్మలో ఉన్న మనిషి, మట్టి బొమ్మలో ఉన్న దేవుని కుమారుడు
మట్టి బొమ్మలో ఉన్న దేవుని కుమార్తె. మరిచిపోయిన ఒక సంగతి ఏంటంటే, ఈ మట్టి దేహం అనేది దేవుడు నాకెందుకు ఇచ్చాడు? నేను ఆత్మను కదా, ఈ మట్టి బొమ్మలో నేను ఉన్నాను కదా, 60-70 ఏళ్ళు మాత్రమే ఈ బొమ్మలో నేను ఉంటాను కదా, ఉన్నంతకాలం ఈ దేహాన్ని ఏం చేయమని దేవుడు నాకు ఇచ్చాడు తల్లి గర్భంలో అన్నది ఈ ఒక్క సంగతి మనిషి ఆలోచించడం అనేసాడు. దీనివలన జరిగిన ప్రమాదం అండి అంతా ఇంత కాదు, మనిషికి ఒక శాశ్వతమైన ముప్పు ఒకటి మనుషుల మీదకి ఈ సంగతి అర్థం చేసుకోకపోవటం వల్ల తెచ్చుకున్నారు. బైబిల్లో దేవుడు దేహాన్ని ఇస్తూ దేహాల గురించి మాట్లాడిన మాట ఒకసారి బైబిల్ మీరు తీస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు తీయండి, 6వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన ఏమండి లేదంటే 6వ అధ్యాయంలో 18వ వచనం, 6:18, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అన్నాడు. జారత్వం, దేహంతో వ్యభిచారం చేయకండి, దూరంగా పారిపోండి అన్నాడు. తర్వాత మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వమును చేయువాడు తన సొంత శరీరముతో హానికరముగా పాపము చేయుచున్నాడు. దేహాన్ని పాపానికి ఇస్తున్న వారి గురించి, అంటే వ్యభిచారాలు, నరహత్యలు, దొంగతనాలు, వాటి కోసం ఈ దేహాన్ని వాడుతున్న వారి గురించి దేవుడి సందర్భం రాయిస్తున్నాడు. అసలు ఆ దేహాన్ని మీకు ఇచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా? మీకోసం మీరు బ్రతకడానికా? మీకోసం మీరు వాడుకోవడానికా? లేదా మీ శరీర సుఖాలు అనుభవించడానికా నేను ఇచ్చింది ఆ దేహం మీకు అని ప్రశ్నిస్తూ ఇక్కడ ఒక మంచి మాట 19వ వచనంలో చెప్తాడు. 19వ వచనంలో మీ దేహము అన్నాడు. మీ దేహము అంటే ఈ పదం చదువుతున్నప్పుడల్లా మన శరీరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది మర్చిపోకూడదు. మీ దేహం అనగానే నా దేహం గురించి, మీ దేహం గురించి. ఈరోజు ఈ మట్టి బొమ్మలు భూమి మీద సుమారుగా 800 కోట్లు, 780 నుంచి 800 కోట్లట ప్రపంచ జనాభా. ఈ దేహాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కట్టుకున్న గుడిది, శిథిలమైపోయే గుడి. అందులో ఎవరిని పెట్టాడు అంటే ఆత్మను పెట్టాడు. అంటే మానవ దేహాల లోపల దేవుడు పెట్టిన ఆత్మలు ఉన్నాయి. మానవ దేహాల లోపల దేవుడు తన పిల్లలను పెట్టుకున్నాడు. బైబిల్లో ఇదే అర్థం. అంటే మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. అంటే ఈ మట్టి బొమ్మలో, ఈ మట్టి దేహంలో దేవుడు తన ఆత్మను పెట్టుకున్నాడు అన్నది మనకు అర్థమైంది. అంటే మనిషి అనగానే ఈ మట్టి బొమ్మ కాదు, మట్టి దేహం కాదు, లోపల ఉన్న ఆత్మ మనం. ఎక్కడుంది ఇలాగా బైబిల్లో అంటే మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా బైబిల్ చూస్తే, ఇదిగో ప్రభువు ఒక్కడే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ పదం చూసారా? ఒక్కటే బాప్తిస్మం ఉంటుందండి. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో రకరకాల బాప్తిస్మాలు ఇస్తారు, తప్పుడు బాప్తిస్మాలు అవన్నీ. బాప్తిస్మం అనేది బైబిల్లో చెప్పబడింది. బాప్తిస్మం అంటే ఏంటో చెప్పబడింది. బాప్తిస్మము ఎలా తీసుకోవాలో చెప్పబడింది. చెప్పబడిన బాప్తిస్మం ఒకటే. అలాగే బైబిల్లో చెప్పబడిన విశ్వాసం ఒక్కటే విశ్వాసం చెప్పాడు దేవుడు బైబిల్లో. కానీ ఈరోజు సహోదరుల మధ్యలో చూడండి, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉంటుంది. ఏమన్నా మరి ఇది బైబిల్కు భిన్నం కదా, మీరు ఇలా ఎందుకుంటున్నారు అని ఎవరినైనా మీరు అడగండి.
వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మా విశ్వాసం మాది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారంటే ఎన్ని విశ్వాసాలు వచ్చినాయి అక్కడ? 2. మూడో అతన్ని అడగండి, అతను కూడా ఏం చెప్తాడు? మా విశ్వాసం మాది. ఏమంటే బైబిల్లో ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు పండగలు కొన్ని. గుడారాల పండుగని, పస్కా పండుగని, సబ్బతు ఆరాధన అంటే శనివారపు ఆరాధనని, బలులని, సున్నతి అని, ఆ డ్రెస్ వేసుకోవడం, యూదుల వేషధారణ అనేది, ఇవన్నీ కేవలం బైబిల్లో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ క్రైస్తవ్యంలో కొన్ని శాఖల వాళ్ళు దాన్ని పాటిస్తూ ఉంటారు. గుడారాల పండుగ చేసే వాళ్ళు ఉన్నారు, ఏమండి పర్ణశాలల పండుగ చేసే వాళ్ళు ఉన్నారు, పస్కా పండుగ చేసే వాళ్ళు ఉన్నారు, శనివారం ఆరాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకంటే ఇవి చేస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళ విశ్వాసం ఆదివారం ఆరాధన చేసుకునే వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మా విశ్వాసం. బైబిల్ ఎన్ని విశ్వాసాలని చెప్తుంది ఇక్కడ? ఇక్కడేనండి క్రైస్తవ్యం. బైబిల్ను సరిగా పట్టుకోక, సరిగా బైబిల్ను చదువుకోక, ఏది నిజమైన వాక్యం, ఎక్కడ కరెక్ట్గా బైబిల్లో ఉన్నది చెప్పబడుతుంది, ఎక్కడ బైబిల్కు కరెక్ట్గా ఏ సంఘం ఉంది అన్నది మనం కనుక్కోకపోతే ఖచ్చితంగా మన ఆత్మలు ప్రమాదంలోనికి వెళ్ళిపోతాయి. మనం శరీర సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ హాస్పిటల్కి పడితే దానికి వెళతామా? ముందే ఎంక్వైరీ చేస్తాం కదా, అది మంచి హాస్పిటలా, వైద్యం బాగా జరుగుతుందా, ఎంక్వైరీ చేసుకుంటాం. పిల్లల్ని స్కూల్లో వేయాలనుకున్నప్పుడు ఎంక్వైరీ, మంచి స్కూలేనా, సరిగా పాఠాలు చెప్తారా, మా పిల్లలు పాస్ అవుతారా, ఎంక్వైరీ. చివరికంటే ఒక పూట భోజనం చేయడానికి కూడా హోటల్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తారు. ఈ హోటల్ మంచిదేనా, 5 స్టార్ రేటింగ్ ఉందా, ఫుడ్ బాగుంటుందా. ఒక పూట అన్నానికి రోగం వస్తే రోగానికి, జస్ట్ పిల్లలకి చదువులకి ఇన్ని ఎంక్వైరీలు చేస్తున్న క్రైస్తవుడు అసలు నిజమైన వాక్యం ఎక్కడ జరుగుతుంది? బైబిల్ దగ్గరగా ఏ సంఘం ఉంది? మన ఇంటి పక్కన ఉన్న సంఘాన్ని చూసుకోవటం కాదు నిజమైన క్రైస్తవుడు అయితే. ఇంటి పక్కన ఉన్న సంఘం చూసుకోవటం కాదు, బైబిల్కు దగ్గరగా ఉన్న సంఘాన్ని చూసుకోవాలి. వాక్యానుసారం, వాక్య ప్రకారం జరపబడుతున్న సంఘంలోనికి మనం వెళ్ళాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఒక్కటే విశ్వాసం ఉంటుంది, ఒక్కటే బాప్తిసం ఉంటుంది. ఆ ఒక్కటి ఎక్కడ జరుగుతుందో వాక్యానుసారంగా మనం గమనించుకోవాలి, మనం చూసుకోవాలి. ఏది పడితే అది సంఘము కాదు, ఏది పడితే అది సేవ కాదు, ఎక్కడ పడితే అక్కడ వింటున్నది మనం వింటున్నది అంతా వాక్యము కాదు. ఎందుకంటే దేవుడు ఎలాగైతే తన బోధకుల్ని, తన సేవకుల్ని దింపుకున్నాడో, అపవాదు కూడా తన అనుచరుల్ని బోధకుల రూపంలో దింపింది. దేవుడు చెప్పిన మాటలు మనకు అర్థం కానివ్వకుండా అక్కడ దేవుడు ఒక భావం చెప్తే మనతో ఇంకొక భావం చెప్తుంది. అలా మన ఆత్మలు అనేవి ప్రమాదంలో పడిపోతాయి, మన ఆత్మలు అనేవి నాశనానికి వెళ్ళిపోతాయి. కనుక ఒక్కటే విశ్వాసం ఉంటుంది, ఒక్కటే బాప్తిసం ఉంటుంది, మీరు గమనించుకోండి అన్నట్టు. అలాగే మన అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నట్టు. తర్వాత మాట ఎంత బాగుంటుంది చూడండి అక్కడ మీరు. మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. ఈ పదం చూడండి, దేవుడు ఎక్కడున్నాడట? దేవుడు ఎక్కడున్నాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడా? ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. ఆ పదం చూసారా? అందరిలోనూ వ్యాపించి, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు? దేవుడు ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు అంటే నాలో ఉన్నాడా, మీలో ఉన్నాడా? మనమేమనుకుంటాం దేవుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటాం? గుళ్ళో ఉంటాడండి. ఆ గుడికి తాళం వేసి వచ్చేస్తాం కదా, మేము తాళం తీసేంత వరకు లోపలే ఉంటాడు. అదే కదా చాలామంది ఫీలింగ్. దేవుడిని గుళ్ళు కట్టి గుళ్ళో పెట్టి దేవుడికి తాళాలు వేసేసారు. మేము ఆదివారం వస్తాం, లేదంటే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తాం, అప్పటి వరకు నువ్వు ఆ గుళ్ళో ఉండు తండ్రి. ఇక్కడండి ఈ పదం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అందరిలోనూ ఎలా ఉన్నాడు అంటే తనలోని భాగాన్ని తన పిల్లలుగా సృజించి ఈ మట్టి బొమ్మల్లో దేవుడు తన రూపాలను పెట్టాడు. ఈ మట్టి దేహంలో దేవుడు తన ఆత్మలోని భాగాన్ని పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, తన ఆత్మలోని భాగాన్నే ఈ మట్టి దేహాలలో పెట్టాడు, మానవ దేహాలలో పెట్టాడు. వెరీ గుడ్.
ఇప్పుడు మీరు దానియేలు గ్రంథానికి రండి. నిజమేనా మట్టి బొమ్మల్లో మనం ఉన్నాము అన్నది నిజమేనా అంటే బైబిల్లో ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడో మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం ఏమండి, మీరు దానియేలు గ్రంథానికి వస్తే 7వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. 7వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. బాగా రాసుకోండి, ఇది బాగా ఆలోచించండి ఈ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15. రాస్తున్నది ఎవరు? దానియేలు గారు రాస్తున్నారు. ఓకేనా? దానియేలు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. తనకు కలిగిన దర్శనాన్ని దేవుడు దానియేలును రాయమన్నాడు. దానియేలు గారు రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు 15వ వచనంలో? నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఎంత బాగా చెప్పాడు చూసారా? దానియేలనే నేను ఎక్కడున్నానంటున్నాడు? నా దేహములో ఉన్నాను. దేవుడు ఈ మట్టి బొమ్మలో నన్ను పెట్టాడు, ఆయన ప్రవక్తగా ఈ దేహాన్ని వాడమని. నేను ఆ దేహంలో ఉండి నా దేహాన్ని తన కొరకు వాడమని దేవుడు నన్ను దేహంలో పెట్టాడు. ఎంత బాగా చెప్పాడండి, ఎంత జ్ఞానం అండి బైబిల్. ఏమండి, ఈరోజు ఒక్క బైబిల్ చదువుకుంటే చాలండి. ఈరోజు ప్రపంచంలో పండితులకి శాస్త్రవేత్తలకి ఎవడైతే నేను మేధావిని అని జబ్బలు జరుస్తాడో వాళ్ళు ఎవరికి కూడా తెలియని సంగతులని బైబిల్ చెప్తుంది. అసలు మనిషి 2 భాగాలు అని, మట్టి బొమ్మలో మనిషి ఉంటాడు అని ఇప్పటి వరకు చెప్పినవాడు లేడు. మనిషి అనగానే ఈ దేహం అని, ఈ దేహంలో ఉన్నంతకాలం నువ్వు ఏదైనా సాధించరా, ఈ జీవితం అయిపోతే ఇంకా నీవు అంతమైపోతావురా, నీకు మరో జీవితం లేదురా, ఇలా లోకం చెప్పుకుంటా వెళ్ళిందే తప్ప అసలు మనిషి అనేవాడు లోపల ఉంటాడు, దేహం లోపల ఉంటాడు అన్న సంగతి ఎవరు చెప్పలేదండి. మానవ దేహంలో మనుషులు ఉన్నారు, మానవ దేహం మనిషి కాదు. ఏమంటే ఎంత బాగా మాట్లాడుతున్నాడు దానియేలు గారు అంటే, దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. అంటే దానియేలనే నేను ఎక్కడున్నాను అంటున్నాడు? దేహములో ఉన్నాను, దేహములో ఉన్నాను. నా తండ్రి నన్ను దేహములో పెట్టాడు. దేహములో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు దానియేలు? ఎప్పుడు వస్తాడు? మరణ దినాన్ని బయటకు వచ్చేస్తాడు. బైబిల్లో మీరు ధనవంతుడు, లాజరు, వీళ్ళిద్దరి గురించి చదువుకుంటారు. వీళ్ళిద్దరికీ మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత లాజరు గారు కురుపులతో నిండిపోయిన దేహాన్ని ధనవంతుడు హాయిగా సుఖముగా సన్నపు నార వస్త్రాలు వేసుకుని హాయిగా సుఖించిన ఆ దేహాన్ని 2 దేహాలను కూడా భూమి మీద పాతి పెట్టేశారట. ఓకే, భూమి మీద దేహాలను పాతి పెట్టేస్తే ఆత్మలు ఎక్కడ కనపడతాయి మనకి? పరదేశులో లాజరు గారి ఆత్మ పాతాళంలో భయంకరమైన వేదన పొందే స్థలంలో ధనవంతుడి ఆత్మ. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు దేహం వేరు, దేహం లోపల ఉన్న ధనవంతుడు, దేహం లోపల ఉన్న లాజరు, దేహము లోపల ఉన్న దానియేలు, దేహము లోపల ఉన్న మనం. అంతేనా? మనము దేహమా, మనం దేహం లోపల ఉన్నామా? ఎంత బాగా చూసారండి, జ్ఞానం కదండి ఇది. అంటే ఇప్పుడు మొత్తం మీద మనం ఎలా ఆలోచించాలంటేనండి, మీలో చాలామంది హైదరాబాద్లో ఎవరికి సొంత ఇల్లు ఉండవు, అందరూ రెంట్కున్నారు. ఎవడు అద్దెంట్లో కాపురం ఉన్నప్పుడు మన ఫీలింగ్ ఏంటో చెప్పాలి. ఇంటి మీద ఏంటి మన ఫీలింగ్? తిన్నామా, పడుకున్నామా, మన ఉద్యోగానికి వెళ్ళొచ్చామా, మళ్ళీ హాయిగా రెస్ట్ తీసుకోవడానికి ఇంట్లో ఉన్నామా? అక్కడ వరకేనండి, అక్కడ వరకే. అంతే తప్ప 2 రోజులకు ఒకసారి ఇంటి చుట్టూ రౌండ్ వేసి నా ఇల్లు ఎలాగుంది అని చెకింగ్ చేస్తారు ఎవరైనా అద్దెకున్న వాళ్ళు? మీరు చెప్పండి. ఆ చెకింగ్ ఎవరు చేస్తారు? ఓనర్ వచ్చి చేస్తాడు. పెయింట్లు ఏమైనా కొలగొట్టేశారా, మీరు ఏమైనా మేకులు కొట్టేశారా, కిందకి సరిగా క్లీన్ చేస్తున్నారా, టెర్రస్ పైన బరువులు ఏమైనా పెట్టేశారా, టెర్రస్ పైన వాటర్ ఏమైనా నీళ్ళు ఏమైనా నిలబడిపోయినాయా, ఇవన్నీ కూడా ఓనర్ చేసుకుంటాడు. ఎందుకంటే సొంతది కనుక. అద్దుకున్న వాళ్ళు మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఉన్నామా, రెంట కడుతున్నామా, సెలవులు వస్తే ఊరికెళ్ళి వచ్చామా?
ఎప్పుడైనా ఊరికి వెళ్ళిపోతూ మా ఇల్లు అండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలా పక్కోడికి ఎవరైనా చెప్పి వెళ్తారా? వాళ్ళకేంటి సంబంధం అండి దాంట్లో? దేనికుంటున్నాం మనం? రెంటకుంటున్నాం. రెంటకున్నప్పుడు ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, అంతేనా? ఇంటి మీద ఏమైనా ప్రేమ ఉంటుందా? ఏముండదండి. ఇంటి మీద ప్రేమ లేనట్టుగానే మన ఒంటి మీద కూడా ప్రేమ ఉండకూడదు. ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు. అదే చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. శరీరానుసారమైన మనస్సు ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. ఆత్మగా దేవుడు నిన్ను కొద్ది కాలం రెంటడికి నువ్వు ఎలాగ హౌస్లో అయితే ఉంటావో, ఈ దేహంలో కూడా దేవుడు నిన్ను 60-70 ఏళ్ళు మాత్రం పెట్టాడు. దేహం నువ్వు కాదు, దేహం లోపల నువ్వు ఉన్నావు. దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి కొరకు ఉపయోగించడానికి, దేవుడి కొరకు వాడడానికి వచ్చాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగింది అంటే, దేవుడండి ఈ దేహాన్ని ఆయన పనికి ఒక సాధనంగా వాడతామని ఇచ్చాడు. ఈ దేహాన్ని తన పనికి ఒక సాధనంగా మలుస్తామని ఇచ్చాడు. మీకు తెలియదు కదా, మీరు బైబిల్లో చాలాసార్లు చదువుకుంటారు. బర్త్డేకి చెప్తారు ఈ వచనం. ఏ వచనం? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. 3వ వచనం చదివారు. కింద 4వ వచనం అసలు చదవరు. కింద 4వ వచనంలో ఏముంటది? ఇదిగో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అనుందా? అంటే యవ్వన కాలానికి వచ్చేసరికి ఈ బహుమానం, ఈ బిడ్డ ఎలా మారిపోలట? బలవంతుని చేతిలోని బాణం. నేను మాట్లాడుతానండి, బాణం పుడతదా తయారు చేస్తారా? ఆ ప్రశ్న అర్థమైందో లేదో. బాణం పుడతదా తయారు చేస్తారా? బాణం భారంగా పుట్టదండి. బాణాన్ని ఏం చేస్తారు? తయారు చేస్తారు. అలాగే పుట్టిన ఈ రా మెటీరియల్ అయిన ఈ దేహాన్ని దేవుడి కొరకు మనం ఎలా మలచాలట? బాణంగా తయారు చేసుకోండి అని దేవుడు చెప్పాడు. అంటే ఈ దేహాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకు చెప్పండి? ఇప్పుడు బాణంగా షేప్ చేసుకోవడానికి, బాణంగా దీన్ని మార్చుకోవడానికి. అంటే ఒక పాట పాడే బాణంగా, ఒక ప్రసంగం చేసే బాణంగా, ఒక మీటింగులు పెట్టే బాణంగా, ఒక దేవుడి పనికి ఉపయోగపడే బాణంగా. నీ దేహంతో ఏ పని దేవుడికి చేయగలుగుతావో, నీ దేహంతో ఏ ఫలాలు దేవుడికి ఇవ్వగలుగుతావో, అలా ఈ దేహాన్ని మలుచుకోండి, ఒక బాణంగా మలచండి, బాణంగా నాకు ఉపయోగపడేటట్టుగా ఈ దేహాన్ని తీర్చిదిద్దుకోండి అన్నాడు. ఏమంటే ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నారు కదండి, అందరికీ 60 ఏళ్ళు పైనే ఉన్నాయి. అందరికి. చిరంజీవి గారి వయసు 60, బాలకృష్ణ గారు 60, నాగార్జున గారు 60, వెంకటేష్ గారు 60. నేను మాట్లాడుతాను, మీ ఇంట్లో 60 ఏళ్ళు అతను ఎలాగున్నాడు, అతను ఎలాగున్నాడు చెప్పండి? మీకు అర్థమైందా? మీ ఇంట్లో మీ నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఒకసారికి మీ నాన్నగారి ఫోటోను నాగార్జున ఫోటో పక్క పక్కన పెట్టండి. మహేష్ బాబు అని ఒక యాక్టర్ ఉంటాడండి, 50 సంవత్సరాలు అతనికి. ఇప్పుడు అసలు 50 సంవత్సరాలు అతనిలా ఉంటాడా? ఎలాగుంటాడు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్న కుర్రోళ్ళలాగా మూతి మీద వేషం కూడా సరిగా మొలవకుండా ఎంత బాగుంటాడు వాళ్ళు. నేను ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? అసలు వాళ్ళు అలాగే ఎందుకు ఉంటున్నారు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకు ఉంటున్నారు? ఈ మధ్యకాలంలోనండి చిరంజీవి వాళ్ళ స్వగ్రామంలో అతనితో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఉంటారు కదా, ఆ స్నేహితులు అందరూ కలిసి ఒక పార్టీ ఇచ్చారు అతను చదువుకున్న స్కూల్లో. చిన్నప్పుడు అతను ఏ స్కూల్లో అయితే చదువుకున్నాడో అదే స్కూల్లో చదువుకుని గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ కూడా స్కూల్లో ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీకి ఇతను వెళ్ళాడండి, చిరంజీవి వెళ్ళాడు. 60 ఏళ్ళు పైబడిని. ఇప్పుడు అతని ఫ్రెండ్స్ కూడా ఏజ్ ఎంత ఉంటుందో చెప్పండి? 60 ఏళ్ళే. వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసండి? తెల్ల జుట్లు అయిపోయి, మొహాలు ఎంత లావు అయిపోయి, ఒక్కొక్కరు ఇంక చచ్చిపోతారా కొద్ది రోజుల్లో అన్నట్టుగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ. వాళ్ళ మధ్యలో ఇతను కూర్చున్నాడు. ఇతను ఎలాగున్నాడు? అది నిన్నగాక మొన్న హీరో అయినట్టుగా చక్కగా సన్నగా అందంగా జుట్టుకు మంచి రంగేసి హీరోలా కనబడేసరికి వాళ్ళందరూ అందులో మరి జలస్ వచ్చేది కదండి. ఫ్రెండ్ అలాగ ఉన్నాడు, మేము ఎలా ఉన్నాడు, ఒక అతనికి జలస్ వస్తుంది. మైకిచ్చుకుని ఏవో ఇలాగ మేము ముసలైపోయాం, ఇతను కూడా ఏజ్ పెద్దదే, ఇలా కుర్రోళ్ళలా కనబడుతున్నాడు, చిన్నోడు అనుకోకండి అన్నాడు. దానికంటే అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి. తర్వాత మైకిచ్చుకుని చిరంజీవి, కొంచెం నన్ను క్షమించాలి, మరి రంగులు వేసుకుంటున్నది, ఈ శరీరాన్ని ఇలాగా కడుపు కాల్చుకుని మేము డైట్ చేస్తున్నది మా కోసం కాదు, మాకు ఈ శరీరమే మాకు బ్రతుకు తెరువు అన్నాడు. నేను వండర్ అయిపోయానండి ఆ డైలాగ్కి. ఏటట? మా శరీరం మాకు
బ్రతుకు తెరువు. ఈ శరీరం బాగుంటేనే మాకు సినిమాలు వస్తాయి. నేను మీకులాగా ముసలైపోతే ఎవడెడతాను నన్ను హీరో కింద? మీకు అర్థమైందా? నేను మీకులాగా అయిపోయాను అనుకోండి, నేను మీకులాగా ఇంత లావు అయిపోయాను అనుకోండి, నేను మీకులాగా తెల్ల జుట్టు వేసుకుని కళ్ళు కింద క్యారీ బ్యాగులు వేసుకుని తిరుగుతుంటే నన్ను ఎవడు తీసుకుంటాడు హీరోగా? సో ఇది నా బ్రతుకు తెరువండి, అందుకే నా దేహాన్ని ఎలా కాపాడుకుంటున్నాను అన్నాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా అండి? ఇప్పుడు అతడు సినిమాకు ఆ దేహం కావాలి గనక దానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటట్టుగా, సరిపోయేటట్టుగా, యంగ్గా కనపడేటట్టుగా తన దేహాన్ని తాను ఎలా చేసుకున్నాడు? చెక్కుకుంటున్నాడు, మలుచుకుంటున్నాడు. అతను పడుతున్న తిప్పలు చూస్తేనండి నిజంగా మనం ఎందుకు ఇలా చేయమనిపించింది. ఆకలితో ఉంటారటండి, వాళ్ళు ఉపవాసాలు చేస్తారట, డైట్లు చేస్తారట, ఏది పడితే తినరట. అందరూ తినడానికి ఉండదట. అందరూ ఏదైనా డ్రింకులు తాగేస్తుంటే త్రాగడానికి ఉండదు. మాకు డైట్ ప్లానర్ ఉంటాడు, వాడు మెనూ రాసిస్తాడు, వాడు చెప్పిందే మేము తినాలి, మా నోరు కట్టుకోవాలి. ఏమండి మేము చాలాసార్లు అసలు మాకు ఇష్టమైన ఫుడ్ తినాలనిపిస్తుంది, మనసు కోరిక కలుగుతుంది, కానీ తినలేము అంటున్నాడు. అంటే వాళ్ళ దేహాన్ని ఒక బాణంగా చెక్కుకుంటున్నారు. దేనికి చెక్కుకుంటున్నారు వాళ్ళు? సినిమాలకి. దేవుడు మనకి చెప్పిన మాట అండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం. దేవుడి కొరకు నీ దేహాన్ని ఏం చెక్కావు? బాగా ఆలోచించండి. చాలామంది ఆ స్త్రీలు ఉంటారు, ఎవడు చక్కగా మీకు మంచి గర్భఫలాలను పిల్లలను దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. గర్భఫలాలను దేవుడు చేతుల్లో పెట్టినప్పుడు ఆ గర్భఫలాలను దేవుడికి ఉపయోగపడేటట్టుగా మీరు పెంచుతున్నారు అనుకోండి, మీరు కూడా దేవుడికి ఒక బాణమే కదా. స్త్రీలు అనుకుంటారు మేమేం చేస్తామండి, మరి మేము స్త్రీలం కదా, మేమేం చేస్తాం దేవుడికి అనుకుంటారు. మీకు ఇచ్చిన గర్భఫలాలు, మీకు ఇచ్చిన పిల్లలు ఉన్నారు చూశారు, వాళ్ళకి శ్రద్ధగా ప్రార్థన నేర్పించండి, వాళ్ళకి శ్రద్ధగా బైబిల్ చదవటం నేర్పించండి, వాళ్ళకి శ్రద్ధగా బైబిల్ పైన ఆసక్తి పెంచేటట్టుగా వాడిని ప్రేరేపించండి. వాడు ఎప్పుడైతే బైబిల్ పైన ఇష్టం పెంచుకుంటాడో, దేవుడి పైన ఇష్టం పెంచుకుంటాడో, వాక్యం పైన ఇష్టం పెంచుకుంటాడో, వాడికి ఫ్రీగా ఉన్న టైంలో ప్రతిరోజు 1 గంట 2 గంటలు ప్రసంగాలు వినిపించండి. ఒరే నువ్వు ఈ ప్రసంగం విను, ఆ ప్రసంగం అంతా నోట్స్ రాసి నాకు చూపించు. మీ పిల్లల్ని ఇలాగ ట్రైనప్ చేయండి దేవుడి కోసం. నిజంగా మీరు ఒక బాణం. ఎందుకంటే అలాగా దేవుడి కొరకు బిడ్డలను పెంచిన బాణాలు కూడా, స్త్రీమూర్తులు కూడా బైబిల్లో కనపడతారు. అందులో ఒక హన్న కనపడుతుంది, ఒక ఎలిజబెత్ కనపడుతుంది, సమూయేలును కన్న తల్లి. అలాగే మీరు సంసోనును కన్న తల్లిదండ్రులు మనోహ దంపతులు, వాళ్ళు కూడా బిడ్డను ఎలా పెంచారు అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక బాణంగా మలుచుకున్నారు. మేము ఏం చేయగలం దేవుడికి? ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఒకటే, దేహములో మనమున్నాం. జాగ్రత్తగా వినండి, మనం ఎక్కడున్నాం? దేహములో ఉన్నాం. దేహమని విడిచి మనం బయటకు వచ్చేసే లోపు ఈ దేహం దేవుడికి ఒక బాణంగా మారిపోయి దేవుడికి ఉపయోగపడాలి. అందుకు ఇచ్చాడు దేహాలను. అదే ఇందాక మీరు కొరింథీ మొదటి పత్రిక 6:19 చదువుకున్నారు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీకు తెలీదా అన్నాడు. మీరు తెలుసుకోవాలి కదా, మీరు లోపల ఉన్నారని. మీకు తోడుగా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీ దేహంలో ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి కదా అన్నాడు. ఇప్పుడు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దేహాన్ని దేవుడి కొరకు మలచాలి బాణంగా. అంటే బాణంగా మలచడానికి ఇప్పుడు బాణం చెక్కాలంటే రకరకాల పరికరాలు వాడతారు. ఇప్పుడు దేహం దేవుడికి ఒక బాణంగా మారాలి అంటేనండి, దేహాన్ని మలిచే విధానం చెప్పాడు దేవుడు బైబిల్లో. ఎలా తిప్పాలి దాన్ని, ఎలా చేయాలి దేహాన్ని దేవుడికి బాణంగా అంటే ఒకటే చెప్పాడండి, దేహానికి నువ్వు కట్లు వేయాలి. మొదట దేహానికి కట్టడి వేయాలి, దేహానికి కట్లు కట్టాలి. మళ్ళా చెప్తున్నాను, దేహానికి ఏం కట్టాలి? కట్లు. మీరు చూడండి, గ్రామాల్లో ఆవులు కానీ గేదెలు కానీ తోలుతున్న యజమానుడి మాట వింటాం లేదనుకోండి, ఏం కడతారు చెప్పండి? బంధకాలు కట్టేస్తారు మొదట 2 కాళ్ళకి. తెలుసో లేదు మీకు? ఇంకా అది ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు వేస్తాను, పరిగెడతానంటే కుదరదు. అక్కడెక్కడికి ఎంతటమే తాడే ఇస్తాడు దానికి. ఇక అక్కడికి ఏంటం లేదంటే ముక్కుకు తాడేసేస్తారు. ఆ ముక్కు తాడు ఒక్కసారి ఇలా పట్టుకోగానే కంట్రోల్ అయిపోద్ది. గుర్రం కంట్రోల్ అవుతుందంటే కారణం ఏంటో తెలుసండి? అసలు గుర్రాన్ని భూమి మీద ఉన్న ఏ మనిషి కంట్రోల్ చేయలేడు. దాని బలం ముందు, దాని పరుగు ముందు దాన్ని కంట్రోల్ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. అందుకే దాన్ని జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే మీరు ముక్కులోంచి తాడేసేస్తారు. దానికి ముక్కులోంచి తాడేసేసి గుర్రం మీద కూర్చున్న అతను ఆ తాడు ఇలా పట్టుకుంటాడు. ఇది ఎక్కువగా ఇతని మాట అనుకోండి, అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, గట్టిగా లాగాడు అనుకోండి, ముక్కు దగ్గర ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఆ నొప్పికి అది కంట్రోల్ అయిపోద్ది. అలాగే దేవుడు కూడానండి
మీ దేహం దేవుడికి ఉపయోగపడాలి అంటే మీ దేహానికి కట్లు కట్టుకోండి అని చెప్పాడు. బైబిల్ చూడండి ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథం తీయండి. ఏ కట్లు కట్టాలి, ఏ కట్లు కట్టాలి దేహానికి? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. నీ కుమారుణ్ణి నువ్వు శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనసుకు ఆనందము కలుగజేయును. ఈ 18వ వచనం అండి. ఈ 18వ వచనం టిక్ పెట్టుకోండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. మళ్ళా చెప్తానే, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. మళ్ళా చెప్తున్నాను చూడండి. 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అన్నాడు. అంటే ఇప్పుడు జనులను కట్టు ఏంటి చెప్పండి? దేంతో కట్టాలి చెప్పండి? ఇప్పుడు దేవోక్తి అంటే దేవుని వాక్యం, దేవుని నోట నుండి వచ్చే మాట ఎప్పుడైతే నీకు దూరం అయిందో నీకు ఆల్రెడీ కట్లు తెగిపోయాయి అని అర్థం. నువ్వు అదుపు లేకుండా పాపం చేస్తావని అర్థం. నువ్వు అదుపు లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావని అర్థం. నువ్వు అదుపు లేకుండా తప్పులో పడిపోతావని అర్థం. నువ్వు అదుపు లేకుండా తప్పుడు స్నేహాలకు, తప్పుడు సహవాసాలకు, తప్పుడు ఆలోచనలకు మనిషి కట్టుబానిస అయిపోయేదండి. మొట్టమొదటి మనిషి చేసే తప్పండి, కట్లు తెంచుకుంటున్నాడు. ఏ కట్లు తెంచుకుంటున్నాడు? దేవోక్తి. దేవుడి వాక్యం చెబుతాం రండి, దేవుడి వాక్యం నేర్పిస్తాము రండి, దేవుడి మాటలు నేర్చుకోండి అనగానే మాకు అది అవసరం లేదు అని ఎవరైతే అంటున్నారో కట్లు తెంచేసుకుంటున్నారు. ఆ దేవోక్తి లేని జనుల కట్ట ఏముండదట? కట్లు లేక తిరుగుదురు. అంటే ఇప్పుడు మనల్ని కట్టి పడేసేది, మన దేహాన్ని కట్టేది ఏది చెప్పండి? మన దేహాన్ని కంట్రోల్లో పెట్టేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఓకేనా? వాక్యమే మనుషులను కడుతుంది. మనిషి పాపం చేయకుండా మనిషిని బంధించేది, మనిషి తప్పులో పడిపోకుండా, తప్పుడు ఆలోచనలు రాకుండా, దేవుడికి దూరం అయిపోకుండా, దేవుడి సన్నిధికి దూరం అయిపోకుండా మనల్ని ప్రేరేపించేది, దేవుడి సన్నిధిలో మనల్ని కట్టుపడేసేది వాక్యం. ఆ వాక్యమే ఎప్పుడైతే వింట మానేస్తారో, ఆ వాక్యం ఎప్పుడైతే చదవటం మానేస్తారో, బైబిల్ ఏమన్నా నిజంగా చెప్తున్నాడు, వాళ్ళ ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా దేవుడు కట్టుకున్న కట్టులన్నీ ఒకటొకటి తెగిపోతూ ఉంటాయి. నోరు కట్టుకడతాడు, చెడు మాటలు మాట్లాడొద్దు అని. వాక్యం ఎప్పుడైతే వింటం లేదో, సహవాసాలు ఎప్పుడు లోకంతో ఉండే వాళ్ళతో, బూతులు మాట్లాడే వాళ్ళతో, సరసోక్తులు మాట్లాడే వాళ్ళతో, లోక సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళతో ఎప్పుడైతే మన సహవాసానికి వెళ్ళిపోతామో, ఎప్పుడైతే మనం వాళ్ళతో ఏకమైపోతామో, ఎప్పుడైతే మన వాక్యాన్ని వదిలేసామో, మొదటి కట్టు నోటికున్న కట్టు తెగిపోద్ది. వాళ్ళు ఏ మాటలు అయితే మాట్లాడుతున్నారో యాజ్ ఇట్ ఈజ్గా 6 నెలలు వాళ్ళతో స్నేహం చేస్తే ఇతడు అదే మాటలు మాట్లాడతాడు. వాళ్ళు ఎలాంటి మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తున్నాయి అవే వస్తాయి. ఒకప్పుడు దేవుడు అనేవాడు, ఇప్పుడు లోకము అంటాడు. ఒకప్పుడు దేవుడు పనులు అనేవాడు, ఇప్పుడు లోకంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఇంక మరి వైఎస్ గారు ఏం చేస్తున్నారు, ఇంక ఇవే వస్తాయి నోట్లోంచి. ఎందుకంటే లోకం అదే మాట్లాడుకుంటుంది, వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు కూడా అవే మాట్లాడుకుంటారు. ఏమన్నా ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది అనడానికి ఇవి సూచనలు అండి, సింబల్స్. మన నోట్లోంచి దేవుడు మాటలు రాకపోవటం, మన నోట్లోంచి దేవుడి కార్యక్రమాల గురించిన ఆలోచన మన మాటల్లో ఉండకపోవటం, కట్లు తెగిపోయాయి. నోటికున్న కట్టు తెగిపోతాయి. మొదట చేతుకున్న కట్లు, చేతులు కట్టేశాడు దేవుడు వాక్యంతో మనల్ని. తప్పు చేయొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరి మీద చేసుకోవద్దు, ఎవరికి అన్యాయం చేసే పనులు నీ చేతితో చేయొద్దు, నీ చెయ్యి ఉపయోగించి ఎక్కడ ఏ వస్తువు దొంగతనం చేయొద్దు, అది దొంగతనం. అది అంటే మన చేతులను కట్టేశాడు దేవుడు వాక్యంతో. దొంగతనం చెయ్యొద్దు అని చేతులు కట్టాడు, పాపపు కార్యక్రమాలు చెయ్యొద్దు అని చేతులు కట్టాడు, ఎవరిని కొట్టొద్దు అని చేతులు కట్టాడు. ఎప్పుడైతే వాక్యాన్ని ఇతడు తెంచుకుంటాడో, వాక్యం వెంట మానేస్తాడో, చేతుకు దేవుడు కట్టిన కట్లు విడిపోతాయి. కాళ్ళకు దేవుడు కట్లు కట్టాడు. ఏ కట్లో తెలుసా? మీరు ఎటు పడితే అటు తిరగకండి, ఎక్కడ పడితే అక్కడ తిరగకండి, మీ పాదాలు పాపం వైపు అడుగులు వేయకండి, మీ పాదాలు చెడు స్నేహం వైపు అడుగులు వేయకండి. ఎక్కడైనా 2-3 పాపాత్ములు కూర్చుంటే అక్కడి నుంచి మీరు జరిగిపోండి, వెళ్ళిపోండి. లేదా అన్యుల ఆచారాలు, అన్యులు జరిగిస్తున్న కార్యక్రమాలలో మీ పాదాలు, మీరు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పాడు.
ఇప్పుడు నిజంగా ఈ దేవోక్తి వాక్యం ఎప్పుడైతే మనిషి వెంట మానేస్తాడో కాళ్ళకున్న కట్లు తెగిపోతాయి. కాళ్ళకున్న కట్లు ఎప్పుడైతే తెగిపోయాయో ఇతడు ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండేవాడు, ఉంటే తన సొంత పనుల్లో ఉంటాడు, లేదంటే పాప పనుల్లో ఉంటాడు. కాళ్ళకున్న కట్లు తెగిపోయాయి. నిజంగానంటే లోతుగా ఆలోచిస్తుంటే దేవుడి మాటలు, దేవోక్తి మానవ దేహాన్ని కట్టేస్తుంది. నోరును కట్టేసింది, చేతులను కట్టేసింది, కాళ్ళను కట్టేసింది, చివరికి హృదయాన్ని కూడా, హృదయంలో ఉండే తలంపులు ఆలోచనలు కూడా కట్టేసింది వాక్యం. తప్పు, దురాలోచనలు చేయొద్దు, దురాలోచనలు దేవుడికి పాపం అవుతుంది. లోకంలో ఉంటున్నప్పుడు మనం ఎవరి మీదైనా మత్సరం పెట్టుకుంటే, అంటే ఎవరైనా ఎదుగుతున్నప్పుడు కానీ ఎవరైనా బాగుంటున్నప్పుడు కానీ వాళ్ళ ఎడల మనం ఏమైనా మత్సరం, అసూయ కనుక మనలో పెంచుకుంటే అది దేవుడికి అసహ్యము అని అవతలవాడి మీద తప్పుడుగా కనీసం ఆలోచన చేయకుండా మన వాక్యం మనల్ని కట్టేస్తుంది. ఇక వాక్యమే విననప్పుడు, వాక్యం దగ్గరికే రానప్పుడు ఏమంటే నిజంగానండి ఒకప్పుడు క్రైస్తవులు, నా చిన్నతనంలో క్రైస్తవులండి, వాక్యం ఎక్కడుంటే క్రైస్తవులు అక్కడ ఉండేవారండి. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు తెలుసండి? మేము చర్చికి రావాలంటే చర్చి పెద్ద చర్చా, చర్చి పైన పెద్ద సిలువ ఉంటుందా, ఆ సిలువ పక్కన గంట ఉంటుందా, మేము లోపలికి వెళ్ళిన తర్వాత మేము హాయిగా కూర్చోవడానికి సీటింగ్ బాగుంటుందా, ఏమైనా ఏసీలు ఏమైనా ఫిట్ చేశారా, కూలర్లతో నడిపిస్తున్నారా అంటే ఈరోజు క్రైస్తవులు చూసుకునేవి. మేము కారు వేసుకుని వెళ్తాం, మా కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉందా అంటే కారు పార్కింగ్, అతనికి పార్కింగ్, ఇద్దరికి పార్కింగ్ బాగుండాలి, అంతే కదండి. కారుకి పార్కింగ్, ఆయనకి పార్కింగ్, మా ఇద్దరికి పార్కింగ్ బాగుంటే అక్కడ వాక్యం చెప్పకపోయినా పర్వాలేదు, అక్కడ మాకు ఏమీ ఆత్మ సంబంధమైన సంగతులు అందకపోయినా పర్వాలేదు, మేము వెళతాం వస్తాం. నా చిన్నతనంలో క్రైస్తవులు అలా కాదండి, మేము అలా కాదండి. వాక్యం ఎక్కడ దొరుకుతుందని వెతికే వాళ్ళం, వాక్యం కరెక్ట్గా ఎవరు చెప్తున్నారని సెర్చ్ చేసేవాళ్ళం. మీకు తెలుసో లేదంటే నేను హైదరాబాద్లో వచ్చిన తర్వాత, నేను 2007లో హైదరాబాద్కి వచ్చాను. అప్పట్లో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సత్య సంబంధమైన వాక్యం ఒక చోటే జరిగేది, బోరబండలో మాత్రమే. అప్పట్లో కమ్యూనికేషన్ తక్కువ, అడ్రస్లు తెలీదు, సెల్ ఫోన్స్ లేవు, నెంబర్స్ తక్కువ. అప్పట్లో పెద్దగా సెల్ ఫోన్ వాడకంలో కూడా లేదు. అప్పటికండి నేను నిజంగా ఈ సత్యవాక్యం కోసం వెతుకుతూ నాకు దొరకక హైదరాబాద్లో సుమారుగా ఒక 9-8 చర్చిలు మారిపోయాం మేము. ఏ చర్చికైనా 1 మంతే వెళ్ళేవాడిని, కరెక్ట్గా 4 వారాలు 4 ప్రసంగాలు వినేవాడిని. వెంటనే ఇంట్లో వచ్చి ఈవిడితో డిస్కస్ చేసేవాడిని, అమ్మ మనం వెళ్తున్న చర్చ్ పాస్టర్ దొంగ పాస్టర్ అయినా, బైబిల్లో ఉన్నది ఒకలా ఉంటే ఇంకోలా చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళామో మనం నరకానికి వెళ్ళిపోతాం. నిజంగానండి నా వెనకాల ఉన్న సిస్టర్ విసిగిపోయిందండి. ఇక ఆ స్త్రీలు అనేసరికి తెలుసు కదా, ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలో ఉన్న స్త్రీలతో కలిసిపోతారు. ఈవిడ కరెక్ట్గా నెల తర్వాత ఈవిడ మానేస్తే ఫోన్లు చేసేవాళ్ళు, ఏం చర్చికి రావట్లేదంటే, మీ వాక్యం అబద్ధపు వాక్యం అట మా ఆయన గారు చెప్పారంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది 7-8 చర్చిలండి, 2-3 పాస్టర్లతో అయితే డైరెక్ట్గా వాదించాను నేను, నువ్వు తప్పు చెప్తున్నావు, ఈ ఆత్మలన్నీ నాశనం అయిపోతాయి. విసిగిపోయానండి నేనైతే హైదరాబాద్లో. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? వాక్యము మనకి ఎక్కడ దొరుకుతుంది, వాక్యం మన ఆత్మలను రక్షించి మన నిత్యజీవం చేర్చే వాక్యం ఎక్కడ దొరుకుతుందని వెతుక్కోవాలి తప్ప, కారు ఎట్టుకోవడానికి బాగుందా, బండి ఎట్టుకోవడానికి బాగుందా, ఏసీలు ఉన్నాయా, కుర్చీలు బాగున్నాయా, వెళ్ళగానే మర్యాదలు చేస్తున్నారా, ఏమండి ఈ మధ్యకాలంలో మరీ ఏంటంటే, ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేవి ఐడి కార్డులు లోపలికి ఎంట్రీ అవ్వడానికి, ఇప్పుడు చర్చికి వస్తున్న విశ్వాసాలకు ఇచ్చేస్తున్నారు ఐడి కార్డులు, అది గీసి లోపలికి వెళ్ళాలట, అది గీగిపోతే నువ్వు ఆబ్సెంట్, తెల్లారి ఫోన్ వచ్చేస్తుంది, ఎందుకు రాలేదు? సరే అలాగుందా? ఏంటిది, బిజినెసా, వ్యాపారం చేస్తున్నారా, సేవ చేస్తున్నారా? చూసారండి ఎలా మారిపోయాయో. ఒకటే మీరు గమనించుకోండి, నన్ను వాక్యంతో కట్టే సంఘం ఎక్కడుంది? మళ్ళా చెప్తున్నాను, నన్ను వాక్యంతో కట్టే సంఘం ఎక్కడుంది? నన్ను వాక్యంతో కట్టేయాలి, అక్కడ వాక్యంతో బంధించేయాలి నేను పాపంలో పడకుండా. అలా బంధించగలిగిన బలమైన శక్తివంతమైన వాక్యం నాకు ఎక్కడ అందుతుంటే అక్కడే నేను ఉంటాను. ఎందుకంటే ఆత్మలు ముఖ్యం కదండి, దేహాలు ఏముందండి. ఏమంటే మన చర్చిలో కూర్చునేదే 1 గంట సేపు అండి, ఆ గంట సేపటికి కొంచెం ఉక్కబోతో కొంచెం వేడో 1 గంట సేపు మనం తట్టుకుంటే మంచి వాక్యం వింటాం కదా, మంచి మాటలు వింటాం కదా, ఆత్మీయంగా బలపడతాం కదా. బైబిల్లో దేవుడు ఎన్నో రాయించిన లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి కదా. సుఖాన్ని కోరుకున్నామా భూమి మీద, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాం. భూమి మీద అయితే చిన్నపాటి కష్టాన్ని కోరుకున్నామా, మరణం తర్వాత పరదేశకు వెళతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ధనవంతుడు లాజరే. కష్టపడిన లాజరు సుఖపడ్డాడు, సుఖపడిన ధనవంతుడు కష్టపడ్డాడు, తర్వాత నిత్యాగ్ని దండనలో.
కనుక దేవుడి పిల్లలుగా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవోక్తి శరీరాలను ఏం చేస్తుందట? కట్టి పడేస్తుంది. కట్టి పడేయాలి. కానీ దేహాలు ఎలా మారిపోయినాయి తెలుసండి? దేవోక్తి లేని ఎడల జనులు కట్లు లేక తిరుగుదురు అన్నాడా? కింద మాట చూడండి, అక్కడే 18లో కింద మాట, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులట బైబిల్ ప్రకారం? ధన్యులు అంటే అర్థమేంటి చెప్పండి? ధన్యుడు అన్న పదాన్ని పోనీ ఇంగ్లీష్లో చెప్పండి, ఇలాగైతే అర్థమవుతాయి. మనకి ఇంగ్లీష్ పదాలు బాగా అర్థమవుతాయి. ధన్యుడు అన్న పదాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. బ్లెస్డ్ మ్యాన్, అంతేనా? బ్లెస్సింగ్స్ అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఇప్పుడు లోకంలో ఉంటున్న క్రైస్తవ బోధకుల ప్రకారం ఆశీర్వదింపబడినవాడు ఎవరు చెప్పండి? ఎవరు? మంచి కారులో తిరుగుతున్నవాడు, సొంత ఇల్లు కట్టుకున్నవాడు, నెలకి 1,50,000 జీతం సంపాదిస్తున్నవాడు, దేవుడు ఇతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు అంటాడు. నిజమే. ఒకవేళ ఇది ఆశీర్వాదం అనుకుంటే రతన్ టాటాని దేవుడు ఆశీర్వదించాడా? నేను అడుగుతున్నాను. అనిల్ అంబానీని, ముఖేష్ అంబానీని, ధీరుభాయ్ అంబానీని, మన మోడీ గారిని దేవుడు ఆశీర్వదించాడా? ఇది ఆశీర్వాదాలా ఇవి? మాట్లాడగలను నేను. అసలు బైబిల్ ప్రకారం అసలు యేసుక్రీస్తుల వారు లోకానికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో కూడా తెలియకుండా బోధకులు అయిపోయారండి. చాలా బాధేస్తూ ఉంటుంది మాకు. అసలు ప్రభువు యేసుక్రీస్తుల వారి మాటలైన బైబిల్ను పట్టుకుని అసలు యేసుక్రీస్తుల వారు లోకానికి ఏ ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడో కూడా తెలియకుండా డబ్బును ఆశీర్వాదంగా ప్రకటించే దౌర్భాగ్యమైన బోధలు వింటున్న కాలంలో ఉన్నాం మనం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? ఇక్కడ చెప్పాడు కదా, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు అని. ఎవరు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే వెళతన్న గుడిలో ధర్మశాస్త్రం నేర్పాలి కదా, వెళతన్న గుడిలో వాక్యం చెప్పాలి కదా. ఇప్పుడు వాక్యం చెప్పే గుడులు తక్కువ, సాక్ష్యాలు చెప్పే గుడులు ఎక్కువ. వాక్యం చెప్పే గుడులు తక్కువ, ఆరాధనలు చేసే గుడులు ఎక్కువ. వాక్యం చెప్పే గుడులు తక్కువ. ఇదిగో ఈవిడ 2,000 ఇచ్చింది, ఈవిడ 3,000 ఇచ్చింది, అదిగో చీపుర్లు అడుగుని అతను 1,00,000 రూపాయలు ఇచ్చాడు, వీడియోలు ఎక్కువ. మీరు చూడండి, చర్చిలో జరుగుతున్నది ఇదే. చర్చికి వస్తున్న వాడికి వాక్యం నేర్పిస్తే, ధర్మశాస్త్రం నేర్పిస్తే దానిని అనుసరించి బ్రతుకుతాడు, వాడు ఆశీర్వదింపబడినవాడు. ఓ మాట చెప్తాను, అసలు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు ఆశీర్వదింపబడిన వాడు ఎందుకన్నాడు అంటే, అసలు యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఏ ఆశీర్వాదం ఇవ్వడానికో తెలుసా? ఒకసారి మీరు అపోస్తుల కార్యాలు తీయండి. ఏమండి, కనీసం మేజర్ రెఫరెన్స్ అంటే ఇది బైబిల్లో యేసుప్రభు గురించి. ఇది కూడా మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ బోధక ప్రపంచం. 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఇక్కడ సేవకుడు అనగానే ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? ఇది యేసుక్రీస్తుల వారి గురించి. పోనీ మీకు డౌట్ ఉంటే ఇది యేసుప్రభు గురించి అని మీకు అర్థం అవ్వాలి అంటే ముందు 25 చదవండి. 25 చదివితే మీకు కన్ఫర్మ్ అయిపోతారు ఇది యేసుప్రభు గురించి అని. 3:25 చదవండి. దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. మీ పితరులు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఏమండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రవక్తలకును అబ్రహాముకును నీ సంతానంలో భూలోక వంశంలోనే ఆశీర్వదింపబడిని చెప్పి మీ పితరులతో దేవుడు చేసిన వాగ్దానం. అంటే అబ్రహాంతో చెప్పాడు కదా, నీ వలన నీ భూలోకంలో నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఎవరా సంతానం ఇంతకీ? యేసుక్రీస్తు. ఓకేనా? ఇప్పుడు ఆ యేసుక్రీస్తుల గురించి 26లో చెప్తూ, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతివాడిని పదమండలం చేసుకోండి. ప్రతివాడు అంటే యేసుక్రీస్తుల వారిని అంగీకరించే ప్రతి వాడికి జరిగిన ఆశీర్వాదం, జరిగిన మేలేంటంటే మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఏమండి, ఏంటి చెప్పండి ఇప్పుడు ఆశీర్వాదం? దుష్టత్వము నుండి మిమ్మును మళ్లించటమే ఆశీర్వాదం. ఎంత బాగుంది! యేసు ప్రభు భూమి మీదకి వచ్చిందట, దుష్టుడి నుండి ప్రజలందరినీ కూడా మళ్లించాలట. వ్యభిచారం, దుష్టకార్యం మళ్లించాడా?
మళ్లించాడు. ఏమంటే నరహత్యలు, దుష్టకార్యం మళ్లించాడా? మళ్లించాడు. లంచగొండగా మారిపోయిన పుట్టజక్కని మళ్లించాడా? మళ్లించాడు. లోకంలో బ్రతుకుతున్న అపోస్తలుడు 12 మందిని దేవుడి సేవ వైపు మళ్లించాడా? మళ్లించాడు. దుష్టత్వం నుండి మళ్లించాడు. అదే ఆశీర్వాదం. బైబిల్ ప్రకారం నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మన వాక్యానుసారంగా బ్రతుకుతూ లోకపు ఆశలకు, లోకానికి, పాపానికి దూరంగా ఎవరైతే బ్రతుకుతున్నాడో అతడే ఆశీర్వదింపబడినవాడు. ఏమండి, ఇది ఎవరికైనా ఆశీర్వాదం కింద కనబడుతుందా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. లాజరు ధనవంతుడి కాలంలో మీరుండి ఒక కంటితో లాజరుని చూసి, ఈ కంటితో ధనవంతుడిని చూసి, ఈ రోజున బోధకులే ఆ రోజున అనుకోండి, ఈ రోజున బోధకులే ఆ రోజు ఉండి ధనమున్నవాడు దేవుడిని ఆశీర్వదించాడు అనగానే ఆ ధనవంతుడు లాజరు కాలంలో ఉంటే మనం వీళ్ళిద్దరిలో ఎవడు ఆశీర్వదింపబడినవాడు అని పొరపడతాం చెప్పండి? మనకి ఎవడు ఆశీర్వదింపబడినగా కనబడతాడు? ధనవంతుడా, లాజరా? మన దృష్టికి అంటున్నాను నేను. ధనవంతుడు బ్లెస్డ్ మ్యాన్ అండి, కారులో తిరుగుతున్నాడు, బంగారం, ఇంటి నిండా ప్రజలు, ఇంటి నిండా పని వాళ్ళు. ధనవంతుడు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం చచ్చిపోయిన వెంటనే ఊడిపోయిందా, ఊడిపోలేదా? ఏది ఆశీర్వాదం? ఏదండి డబ్బు? ఏదండి ధనం? ధనవంతుడు చూసి అందరూ ఏమనుకున్నారు? వీడు పిచ్చోడండి, ఉన్నాయన్ని దేవుడికి ఇచ్చేశాడు. అక్కడ దరిద్రుడు అనగానే లాజరు దరిద్రుడిగా మారిపోయిందండి, దేవుడికి ఇచ్చేసి అన్ని. పౌలు గారు ఎలాగైతే తనకున్న ఆస్తిని, సిరిని, సంపదని దేవుడికి ఇచ్చి సేవలోకి వెళ్ళిపోయి ఏమి లేని వాడిగా చివరికి నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవునైనా నా షర్ట్ ఒకటి మిగిలిపోయింది అక్కడ పట్టుకురండి అని దీనస్థితికి ఎలాగైతే దిగజారిపోయాడో పౌలు గారు, ఒక రకంగా చెప్పాలంటే కోటీశ్వరుడు పౌలు గారు. మొత్తం అంతా దేవుడికి ఇచ్చి పేదవాడిగా మారిపోయాడు. అలా పేదవాడిగా మారిపోయిన పౌలు గారిని చూసి ఆ రోజున సమాజం కూడా ఏమని అనుకుంటుంది? వెరుబగులుడండి, ధనమంతా పోగొట్టుకున్నాడు, దరిద్రుడు అయిపోయాడు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఆన్లైన్లో సంఘస్థులను అడుక్కుంటున్నాడు. అంతే కదండి పౌలు గారి గురించి అనుకున్నది ఆ రోజు లోకం. కానీ ఇక్కడ ఆశీర్వాదం అంటే వాక్యం ఉండటం, ఆశీర్వాదం అంటే దేవుడి పని చేయటం, ఆశీర్వాదం అంటే భయంకరమైన పాపపు చేష్టల నుండి విడిపింపబడటం. అది ఆశీర్వాదం అని ఎందుకన్నాడు అంటే అది ఆశీర్వాదం అని మరణించిన తర్వాత అర్థమవుతుందండి. భూమి మీద అర్థమవుతావు, భూమి మీద ఇరుకులు ఉంటాయి, భూమి మీద ఇబ్బందులు ఉంటాయి, భూమి మీద కష్టాలు ఉంటాయి. అది ఆశీర్వాదం అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే మరణించిన మరుక్షణం. మీకు మాట్లాడినా ఇప్పుడు ₹1,00,000 జీతం అండి, పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. జాగ్రత్తగా వినండి. 2 కొడుకులు ఉన్నారు, ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, బంగారం ఉంది, ఏమంటే వేలకు వేలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అంత బాగున్నాయి. పిల్లలిద్దరూ కూడా, ఒకడు గంజాయి తాగుతున్నాడు, ఒకడు మందు తాగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ కుటుంబం బ్లెస్డ్ కుటుంబమా? నేను అడుగుతున్నాను, ఆశీర్వదింపబడిన కుటుంబమా? గంజాయి తాగి 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 ఆడెప్పుడు చచ్చిపోతాడో తెలీదు, మందు తాగి తాగి ఈడెప్పుడు లారీ కింద పడిపోతాడో తెలీదు. వీళ్ళు ఆశీర్వదింపబడిన కుటుంబం ఇది. భక్తిగా ఉన్న కుటుంబం, ఆత్మీయతలో ఉన్న కుటుంబం, దేవుడికి దగ్గరగా ఉన్న కుటుంబం, వాక్యానికి దగ్గరగా ఉన్న కుటుంబం, దేవుడి పనిలో ఉన్న కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం. డబ్బు, ఉద్యోగము, మాయ ఇది మనకి ఎప్పుడైతే బుర్రకెక్కుతుందోనండి శరీరానుసారమైన మనస్సులోనికి మనం వెళ్ళిపోయినట్టే. ఒక్కవేళ గనక మనం ఆ మనస్సులోకి వెళ్ళిపోతే జరిగే ప్రమాదం ఎంత దారుణంగా ఉంటుందో బైబిల్లో రాశాడండి. నిజంగా బైబిల్ కనుక దేవుడు అలా రాయించకపోతే మన జీవితాలు ఎంత సర్వనాశనం అయిపోయేవనిపించిందండి. ఇప్పుడు చెప్తాను టైటిల్ కొన్న వచనం ఎక్కడుందో. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. దేహం దేవుడిచ్చాడు, ఆ దేహం లోపల ఆత్మగా మనం ఉన్నాం. ఆత్మగా లోపల ఉన్న మనం ఈ దేహాన్ని దేవుడి కోసం మనం ఏం చేయాలి? ఒక బాణంగా మలచాలి. అలా మలచాలంటే మనకు అవసరమైన కట్టులు ఏంటి? ఇప్పుడు చెక్కవలసినవి ఏంటి? వాక్యం. కానీ ఇక్కడ దేహం ఎలా మారిపోయింది తెలుసండి చివరికి? జాగ్రత్తగా వినండి. మనకు తెలియకుండా మనల్ని మన దేహం ఎంత నిండా ముంచిందో, ఎంత మోసం మనకి చేసిందో. ఎందుకంటే లోపల మనం ఉన్నాం కదా ఆత్మలంగా, మనకి ఎంత మోసం చేసిందో దేవుడు ఒక మాట రాశాడండి. రోమిలికి రాసిన పత్రిక అండి, రామపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఏమండి జాగ్రత్త చదవండి. ఇదే రామపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు
శరీర విషయముల మీద మనసుంచుదురు. ఏమండి, శరీరాన్ని అనుసరిస్తున్నారట. శరీరాన్ని అనుసరించే వాళ్ళట ఈ శరీర సంబంధమైన విషయాల మీద ఏముంచుతారట? మనస్సు. అంటే వాళ్ళ మనస్సు దేని మీద ఉంటుందంటే, ప్రార్థన జరుగుతుంది, పెళ్లి జరుగుతుందంటే ఇలా మనసు దేని మీద ఉంటుంది? పెళ్లి మీద ఉంటుంది. దేవుడి కోసం కష్టపడండి, లోకంలో సుఖం ఉందంటే వీళ్ళ మనసు దేని మీద ఉంటుంది? సుఖం మీద ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది, విందుల మీద ఉంటుంది, వినోదాల మీద ఉంటుంది. ఏమంటే లోకంలో హాయిగా వాళ్ళ కాలాన్నంతా వృధాగా సుఖపడడానికి, సంతోషించడానికి, మనుషులతో గడపడానికి వాళ్ళ కాలాన్ని వాడేస్తున్నారు. అంటే ఇదిగో ఈ శరీరం వాళ్ళని మోసం చేసింది. వీళ్ళు శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చివరికి అది ఏమవుతుందట? 5వ వచనం చాలా జాగ్రత్త చదవాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. 2 రకాల మనసులు కనపడుతున్నాయి. శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. ఇప్పుడు నువ్వు శరీరాన్ని అనుసరించావంటే నీ ఆలోచనలన్నీ ఎప్పుడు దేని మీద ఉంటాయంటే లోకం మీద ఉంటాయి, మనుషుల మీద ఉంటాయి, లోక సంబంధమైన సుఖాల మీద ఉంటాయి, లోక సంబంధమైన ఆశల మీద ఉంటుంది. నీ మనసు కంప్లీట్గా డైవర్ట్ అయిపోద్ది. లేదు, శరీరం 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలుస్తుంది, దీన్ని ఆయుధంగా మలచమని దేవుడు నాకు ఇచ్చాడు, నేను తప్పు చేస్తున్నాను, ఈ దేహాన్ని అనవసరంగా నా కోసం లోకం కోసం వాడేస్తున్నాను, అలా వాడేస్తే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని ఆత్మ మీద ఎవరైతే మనస్సు నిలిపారో శరీరాన్ని నెమ్మదిగా ఆత్మ సంబంధమైన సంగతుల మీదకి శరీరాన్ని కూడా లాక్కుని వస్తారు. ఆత్మను అనుసరించే వాళ్ళు ఆత్మ సంబంధమైన సంగతుల మీద ఏం పెడతారట? మనసు. ఆత్మ సంబంధమైన సంగతులు అంటే ఏంటి చెప్పండి? బాగా ఆలోచించుకోండి. వాక్యం, దేవుడి సన్నిధి, ఇది ఏ సంబంధం ఏం చెప్పండి? మీరు ఇక్కడికి వస్తుంటే మీకు ఏమన్నా లాభాలు కలుగుతాయి? ఇక్కడ మీరు దేవుడు గడుకు వస్తుంటే మీకు ఏం లాభం అండి? వచ్చినందుకు మీకే ఛార్జీలు అవుతాయి, అంతే కదా. రానిపోవడానికి మీకు ఏమవుతాయి? ఛార్జీలు అవుతాయి. కానుకలు వేసినప్పుడు కానుక వేయాలి, ఖర్చు మీకే అవుతుంది. శరీరానికి సంబంధించి చెప్తున్నాను. కానీ ఆత్మకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఏంటా మేలు? వాక్యం, బలపడతాం, దేవుడు అర్థమవుతాడు, ఈ జీవితం అర్థమవుతుంది. ఇది ఆత్మ సంబంధమైన సంగతి. చాలా జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నాను, దేవుడు పని అక్కడ జరుగుతుంది, లేదా వాక్యం జరుగుతుంది, సభ జరుగుతుంది, బైబిల్ జరుగుతుంది అని తెలిసి కూడా నీ శరీరం అటువైపు అడుగులు వేయటం లేదు అంటే ఖచ్చితంగా నువ్వు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడుగా మారిపోయావు. నీ శరీరం ఆల్రెడీ నిన్ను మోసం చేసింది, నిత్యాగ్ని దండనకు సిద్ధం చేస్తుందని అర్థం. ఆదివారం గుడికి వెళ్ళాలి, ఆదివారం సన్నిధికి వెళ్ళాలి, ఆత్మకు సంబంధించింది అది. శరీరానికి ఏం ఉపయోగం? రావడం వల్ల నేను మీకు చెప్పాను కదా ఇందాక, శరీరానికి ఎటువంటి ఉపయోగము లేదు, ఆత్మకు ఉపయోగం. కానీ ఇదే ఆదివారం రోజు మీ శరీరం ఏం చెప్తే తెలుసండి? ఏం చెప్తే చెప్పండి? ఒకప్పుడు నాకు చెప్పేది, నేను ఉద్యోగం చేశాను మీలాగా. అప్పుడు ఏమనేది తెలుసా? ప్రతిరోజు నుండి తెల్లవారుజామున 4:30-5 గంటలు లేచిపోయివ్వండి. జాబ్ నాది 6కి నేను లోపల ఉండాలి. నిద్ర ఉండేది కదా, నిద్ర సరిపోయేది కదండి. రాత్రి ఏమో ఎక్కడో సభలకో వెళ్ళొచ్చి 12-1 గంట పడుకుంటే 4 గంటలు లేచిపోతే ఇంకేం నిద్ర చెప్పండి? నిజంగానంటే ఆదివారం రోజు శనివారం రాత్రి పడుకునేటప్పుడు ఏం చెప్తా తెలుసా? రేపు నీకు సెలవురా, అలారం కట్టే ముందు, ఎందుకంటే అదే లేపుతుంది రోజు నన్ను. ముందు అలారం కట్టించేస్తుంది. అలారం కట్టేశాను. అలారం కట్టేసిన తర్వాత మీరు చూడండి, 9 గంటలకు 10 గంటలకు గుడికి వెళ్ళాలి. 1 గంట జర్నీ అనుకోండి, ఎన్ని గంటలు బయలుదేరాలి? కనీసం 8కో 8:30కో, కనీసం పోతే లేట్కి వెళ్దామంటే 9 గంటలకు బయలుదేరాలి. నువ్వు 9 గంటలకు బయలుదేరాలంటే 8 గంటలకు లెగాలి. కరెక్ట్గా 7:30కి నీకు మెలకు వస్తుంది. టైం ఎంత అయిందని చూస్తావు. టైం ఎంత అయింది? 7:30. గుడి ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఒరే రోజు 4 గంటలకి లేపేస్తున్నావు కదా, ఈ రోజు కూడా లేపేస్తావా? ఇంకొక 5 నిమిషాలే కళ్ళు మూయిరా అంటది. 5 నిమిషాలు కళ్ళు మూస్తే 8:30కి వెలుగు వస్తుంది మళ్ళీ, అంతేనా? ఎందుకు కళ్ళు మూయి అంటుంది? మీరు చెప్పండి, ఎందుకు కళ్ళు మూయిరా? నిద్రపోరా నిద్రపోరా నిద్రపోరా. ప్రతి సండే నాకు జరిగేది కూడా ఇదే. ఇక్కడికి రావాలంటే నేను 7 గంటలు వేస్తాను, 7-7:30కి. ప్రతిరోజు నిద్ర లేకపోతే ఏమిటి, కాస్త మేము డేలోనే నిద్రపోతాం. ప్రతిరోజు 10 గంటలు వేస్తాను నేను నైట్ మీటింగ్లకి వెళ్ళి. ప్రతిరోజు 10 గంటలు లేచే నన్ను ఆదివారం రోజు ఆరాధనకి వెళ్ళాలంటే 7:30-8 గంటలు. నా వల్ల కాదు, కళ్ళు మూయి అంటదంతే. మూసేసాం అనుకోండి, ఆరాధన ఉంటుందా?
మూసేసామనుకోండి, నేను మీకు చెప్తున్నాను, నేను నాకు చెప్పుకుంటాను, నేను వాక్యం వింటాను ఇక్కడ కూర్చుని, ఇవన్నీ నేను మిస్ అయిపోతాను కదండి. శరీరం ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనస్సును చంపేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన సంగతుల మీద నీ మనస్సును చంపేస్తుంది. ఏం వెళతావులే, వెళ్ళినప్పుడు ఏం జరిగిందిలే, ఇప్పుడు జరిగింది ఏంటిలే, నువ్వు అక్కడికి వెళ్ళి సాధించింది ఏంటిలే, ఇలాగే చెప్తుంది శరీరం. నాకు అలాగే చెప్తుంది. ఈ ఆదివారం వెళ్ళకపోతే జరిగిపోతే ఏముంది, అక్కడ దాసు ఉంటాడు కదా, వస్తారు వింటారు వెళ్ళిపోతారు వాళ్ళు, నువ్వు వెళ్ళకపోతే జరిగేది ఏంటంటది నన్ను. నిజంగా చెప్తున్నానండి, నాది శరీరమే కదా, అందరమే శరీరాలే కదండి. అది చేసే మాయను కనుక్కుంటే మెలకు వస్తుంది. అది చేసే మాయ, చిచ్చి ఇది తప్పు చేస్తుంది, నన్ను గుడికి వెళ్ళకుండా ఆపేస్తుంది, నన్ను బైబిల్ క్లాస్కి వెళ్ళకుండా ఆపేస్తుంది, నన్ను మీటింగ్కి వెళ్ళకుండా ఆపేస్తుంది, ఇది నా ఆత్మకు అన్యాయం చేస్తుంది, అక్కడ నేను కూర్చుంటే నా పరలోకంలో నా తండ్రి ఆనందంగా ఉంటాడు, నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే ఈ కట్టెని, ఈ దేహాన్ని, ఆయన కొరకు ఇవ్వాల్సిన ఈ దేహాన్ని నా కొరకు వాడుకుంటుంటే ఆయన బాధపడిపోతున్నాడు. ఎవరికన్నా ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనస్సు వెళుతుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది అండర్లైన్ చేసుకోండి. దేహముతో నీకిష్టమైనవి చేస్తున్నావంటే ఖచ్చితంగా శరీరానుసారమైన మనసు నీలోకి వచ్చింది. మళ్ళా చెప్తున్నాను, దేహముతో నీకిష్టమైనవే చేస్తున్నావంటే నువ్వు శరీరానుసారమైన మనసు, దేహానికి ఇష్టం లేనివి చేస్తున్నావంటే ఆత్మ సంబంధమైన మనిషివి, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడవు. యేసుక్రీస్తుల వారు సిలువేయించుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు శరీరం ఏం చెప్తుంది చెప్పండి? ఆయనతో ఏమని ప్రార్థన చేయించింది చెప్పండి దేవుడికి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, అదేటండి అది యేసు ప్రభుతోనే శరీరం దేవుడికి నీ చిత్తమైతే ఈ మరణాన్ని తప్పించి, ఈ కష్టం వద్దు, ఈ వేదన వద్దు, ఈ బాధలు వద్దు అని ప్రార్థన చేయించింది అంటే అసలు నీతో ఏం చేయిస్తుంది ఈ శరీరం? ఆలోచించండి. ఆయన మహానుభావుడు కనుక, జ్ఞాని కనుక శరీరపు చేసే మాయను వెంటనే కనుక్కుని నోటితో ప్రార్థన చేసిన వెంటనే ఏమన్నాడు తెలుసా? నా చిత్తము కాదు తండ్రి, నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే నెరవేరును గాక, ఈ శరీరాన్ని నేను ఖచ్చితంగా మేకులు వేయిస్తాను, ముళ్ళ కిరీటం పెట్టిస్తాను అన్నాడు. ఒకటే చెప్తున్నాను, మరలా చెప్తున్నానండి, ఇది ఎప్పుడు కూడా శరీరానికి ఇష్టమైనవి చేస్తున్నామంటే దేవుడికి అన్యాయం చేస్తానంటే, శరీరాన్ని కష్టపెడుతున్నాము అంటే దేవుడికి ఇష్టమైనవి చేస్తున్నట్టు. ఇది శరీరం దేవుడి వాక్యానికి లోబడదు, దేవుడి మాటలకు లోబడదు. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నానండి, దేవుడి మాటలను అస్సలు నమ్మదండి శరీరం, నమ్మదు. ఇది మాట్లాడగనా 60-70 ఏళ్ళ తర్వాత నువ్వు చచ్చిపోతావురా అని దేవుడు చెప్పాడు, శరీరం మట్టిలో కలిసిపోద్దురా అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది నమ్మకపోతే కళ్ళ ముందు మట్టిలో కలిసిన పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసైనా ఏనాడైనా నీ దేహం ఒరే దీనికి ఎందుకురా పౌడర్లు రాస్తావు అన్నదా? దీనికి ఎందుకురా క్రీములు పెడతావు, దీనికి ఎందుకురా ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, మట్టిలోకి వెళ్ళిపోతారు కానీ నాకెందుకురా ఖర్చు పెడుతున్నావు, నీ ఆత్మకి ఏమైనా ఖర్చు పెట్టుకోరా అన్నదా? ఎప్పుడైనా అన్నదా? నక్లెస్ కొనుక్కోరా అని చెప్తుంది. ఎప్పుడైనా దేవుడి కోసం పుస్తకం కొనుక్కోరా, చదువుకుంటారా, ఆత్మ బాగుపడుతుందిరా చెప్తుందా? ఏం మాయండి నిజంగా, శరీరపు మాయ. మళ్ళీ చెప్తున్నాను, అపవాదం వస్తాడు, ఆడేదో మనతో చేయిస్తాడని ఎక్కడో ఆలోచిస్తున్నారు. ముందు అసలు శత్రువు, అసలు నాశనం చేసేది అపవాది కాదు. మొదటి శత్రువు ఎవరో తెలుసండి? దేహం. దీని మాయ, దీని కుట్రలు, దీని పన్నాగాలు మామూలుగా ఉండవు. అక్కడ రండి చెప్తాను నేను. ఇది ఎంత దారుణంగా చేసిందో ఎంత బాగా చెప్పాడో 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. చివరికి ఎక్కడ తీసుకెళ్తుందట ఈ మనస్సు? మరణం అంటే ఏ మరణం? రెండవ మరణం, నిత్యాగ్ని దండానికి తీసుకెళ్తుంది. మొదటి మరణం నీతిమంతుడికి వస్తుంది, మొదటి మరణం భక్తిహీనుడికి వస్తుంది. మొదటి మరణం అందరికీ వస్తుందండి. శరీరానుసారమైన మనస్సు మరణం అనగానే రెండవ మరణం నీ ఆత్మను నరకానికి గెంటేస్తుంది. ఇది దానికి ఇష్టం వచ్చినట్టుగా నీ ఆత్మను వాడుకొని దానికి ఇష్టమైన కార్యక్రమాల కోసమే నీ శరీరం, నీ జీవితకాలం అంతా నీ లోపల నిన్ను వాడేసుకుని నిన్ను నరకానికి గెంటేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు మనిషి అంటే తర్వాత ఎంత బాగా చెప్పాడు అంటేనండి అక్కడ వివరణ. ఏలయనగా ఆత్మానుసారమైన మనసు జీవమును
సమాధానం అయి ఉన్నది. ఏలయనగా, చూసారా ఈ పదమంటలు ఏం చేసుకోండి, ఎలా 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 అయిపోయింది తెలుసా? ఎందుకు మరణానికి వెళ్ళిపోయిందో తెలుసా? ఎందుకు శరీరానుసారమైన మనస్సు మరణానికి వెళ్ళిపోతుంది తెలుసా? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఇందాక అదే చెప్పాను నేను. దేవుడికి ఇష్టమైనవి ఏవి నీ శరీరం నీతో చేయనివ్వదు. క్షమించు అంటాడు దేవుడు. ఎవడు మన దేహం ఏమంటా తెలుసా? ఎవడన్నా క్షమించాలన్నప్పుడు నీ దేహం ఏమంటా తెలుసా? నువ్వెందుకు ఇలా తగ్గుతావు? నువ్వేం తప్పు చేసావని తగ్గుతావు? నీ ముందు వాడు ఎంత, వాడు ఉద్యోగం ఎంత, వాడు చదువు ఎంత, వాడి కులం ఎంత, వాడి ముందు నువ్వెందుకు తగ్గుతావు అంటది. తగ్గనిస్తుందా? శరీరం తగ్గనిస్తుందండి? దేవుడు ఏమంటాడు? తగ్గిపో. తగ్గనిస్తుంది శరీరం? తగ్గనివ్వదు. దేవుడికి ఇయ్యు అంటాడు. ఎవరిస్తుంది శరీరం? ఎవరిని అవుతాం. ఎంత బాగా చూడండి. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధది, దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునూ లోబడదు. ఇది చూడండి చివరి మాట ఎలా ఉందో. లోబడదని వదిలేసాడా? అసలు ఏ మాత్రం లోబడదన్నాడా? ఇక్కడే నాకు భయం వేసిందండి, నిజంగా చెప్తున్నాను. ఈ రెండో మాట దగ్గర నాకు భయం వేసింది. ఏ మాత్రమును లోపడదా? యేసు ప్రభు శరీరమే యేసు ప్రభుని బాధపడుతుంది. ఎలాగెలాగ ఏం చేస్తావు? సిలువు నాకు ములకిరేటు ఎందుకు పెట్టేస్తావు? నా నెత్తి మీద మేకలు ఎందుకు ఏం చేస్తావు? నా శరీరం నా చేతి మీద మేకలు ఎందుకు వేయిస్తావు? అందరి చేతులు చూడు ఎలాగున్నాయో, నీ చేతులకు మేకులా. అందరి తలలో చూడు ఎలాగున్నాయో, మంచి మంచి క్యాప్లు పెట్టుకుని మంచి మంచి హెయిర్ స్టైల్ చేసుకుంటే నా నెత్తి మీద ములకిరేటు పెడతావా? యేసు ప్రభు అంటుంది అది ఆ రోజు. బా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడదు. ఇక్కడే భయవేయాలి అందరికీ. అంటే నా దేహము దేవుడి మాట వినదు, దేహము దేవుడి మాట వినదు. మళ్ళా చెప్తున్నాను, దేహము దేవుడి మాట వినదు. దేహము దేవుడి మాట వినకపోతే వినేటట్టుగా చేయవలసింది ఏంటి? ఏది చేయాలి? నువ్వే పిల్లలు నీ మాట వినటం లేదు, ఏం చేస్తారు చెప్పండి? ముందు బుద్ధగిస్తారు, తర్వాత చెప్పాలి నాకు. తుక్కు కింద రౌండ్ వేసేయటమే. ఎంటాడా ఎండా? మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది, అది మాట ఎందు. అది తల్లేదో మాట ఎంటది, కానీ ఇది మాట ఎందు. బుట్టదు కదా అని 4 రోజులు క్షమించాను. దాని ఆగడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ అమ్మను కూడా కంట్రోల్ చేస్తుంది అది. ఇంకేం చేస్తాం? తెచ్చాను ఇంత కర్ర. మాట విన్న ప్రతిసారి మూతి మీద వేస్తుంటే ఇప్పుడు సైలెంట్ కూర్చుంది. ఇప్పుడు చెప్పింది చేస్తుంది అది. ఇది ఎందుకు చెప్పని తెలుసండి? మాట వినకపోతే ఏం వేయాలో తెలుసా? దెబ్బ. నీ దేహం మాట వినకపోతే శుభ్రంగా చితక్కొట్టండి దాన్ని. అన్నం పెట్టకండి. నేను అలా చెప్తున్నాను, అన్నం పెట్టకండి. అది అడిగిన ఏది ఇవ్వకండి. కంట్రోల్లో ఎండగట్టేయండి దాన్ని. కంట్రోల్. నా మాట వింటావా లేదా? యేసు ప్రభు సిలువ యాగానికి ముందే ఏం చేశాడు చెప్పండి? 40 దినాల ఉపవాసం. ఎందుకు చేశాడు? ఎండగట్టేసి బాధ అంటే ఏంటో రుచి చూపించాడు దానికి. అప్పుడు వచ్చింది సిలువ యాగానికి. అక్కడికే మారం చేస్తుంది. తన దేహాన్ని దేవుడికి ఉపయోగపడే బాణంగా యేసుక్రీస్తుల వారు దాన్ని ఏం చేశాడు? చెక్కాడు, మలిచాడు. మనం చెక్కుకోండ్రా అంటే పైన పేర్చుకుంటున్నాం తప్ప చెక్కుకోవడం లేవు. ఎంతకాలం ప్రభు దగ్గరకు వచ్చినా పేర్చుకోవడం తప్ప చెక్కుకొని తగ్గించుకుని సన్నగా బాణంగా దేవుడి కొరకు వెళ్ళిపోదాం, దేవుడి కొరకు చేద్దాం, దేవుడికి ముందుందాం. వెనక 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 వెళ్ళిపోతున్నాం దేవుడి దగ్గర నుంచి. అంటే శరీరానుసారమైన మనస్సు, ఇది దేవుడికి ఏమవుతుంది? విరోధం. ఆ పదమండలం ఏం చేసుకోండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దేవుడికి విరోధిగా నిన్ను మార్చేది. ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను, శరీరం దేవుడు ధర్మశాస్త్రానికి విరోధం అయిపోతే దేవుడు శరీరాన్ని పట్టుకుంటాడా, నిన్ను పట్టుకుంటాడా? బాగా ఆలోచించండి. ఇప్పుడు శరీరం దేవుడు వాక్యం మాట వినటం లేదండి, శరీరం దేవుడికి లోపడటం లేదండి. దేవుడు ఇప్పుడు శరీరానికి శిక్ష వేశాడా, ఆత్మకి శిక్ష వేశాడా? ధనవంతుడు ఆత్మ వెళ్ళిందా శిక్షలోకి? ధనవంతుడు శరీరం వెళ్ళిందా? ఆత్మ వెళ్ళింది. అదేంటండి? ఇది కదండి మాట లేదా, నన్ను ఎందుకు లోపలేస్తారంటే? మీకు అర్థమైందా లేదా? ధనవంతుడి దేహం సుఖాలకు అలవాటు పడిందండి, దేహం మట్టిలో పడుకుందండి. శిక్ష ఎవరికి పడిందో చెప్పాలా? ఆ మట్టి బొమ్మలో ఉన్న ధనవంతుడికి పడింది. అసలు నాకెందుకు వేశారు శిక్ష? తప్పు చేసింది ఏది? శరీరం. నిజమే కదా? చాలా మందికి ఇదొక డౌట్ వచ్చింది. బుర్రలేని వాళ్ళు ఈ డౌట్ కూడా లేపారు బైబిల్ మీద.
ఏమంటే శరీరం పాపాలు చేస్తుందట, వాళ్ళ దేవుడు ఆత్మలు శిక్షిస్తాడట, వాళ్ళ దేవుడికి బుర్రలేదని అన్నారు. వీడికి బుర్రలేదు. ఎందుకు బుర్రలేదు తెలుసా? నేను ప్రశ్న అడుగుతాను. నేను ఇప్పుడు కారు నడుపుతున్నామండి, కారు డ్రైవింగ్ చేస్తున్నాడు ఒక అతను, ఎవడో ఒకరిని గుద్దేశాడు, అతను చచ్చిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎవరిని లోపలేస్తారో చెప్పాలా? కారునా డ్రైవర్నా? నాకేం సంబంధం లేదు, కారు గుద్దింది, కారుని తీసుకుపోయాను పోలీసు వాళ్ళని. కారుని తీసుకెళ్తారా, డ్రైవర్ని తీసుకెళ్తారా? డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లారో ఆలోచించాలా. కారుకి బ్రేక్ ఒకటి ఉంటుంది, అయ్యగారు తొక్కలేదు, అందుకే గుద్దేశాడు. ఓకేనా? కారుకి ఏముంది? బ్రేక్ ఉంది. అలాగే కారుకి హార్న్ ఉంది, తప్పుకోరా అని చెప్పడానికి. హార్న్ నొక్కలేదు, బ్రేక్ నొక్కలేదు. వీడు హార్న్ నొక్కపోవడం వల్ల ఆడు జరగలేదు, వీడు బ్రేక్ నొక్కలేదు, ఈ కారు ఆగలేదు, వీళ్ళు గుద్దేశాడు. తప్పు నువ్వురా చేసావు, పద లోపలికి అంటాడు. ఇప్పుడు శరీరం తప్పు చేస్తుందంటే లోపల కంట్రోల్ చేసుకోవడానికి నిన్ను పెట్టాడు. నీ మాట అది వింటదా విందా? నేను తెల్లవారుజామున లేపుకుని నా శరీరం తెచ్చుకున్నాను, నేను ఆత్మను వాడాను. కుదరదు పద అన్నాడు, అంతే వచ్చింది. కుదరదు దేవుడికి ఇయ్యో అని ఇస్తుంది. అది కంట్రోల్ చేయవలసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు కంట్రోలర్ ఎవరు చెప్పండి? నువ్వే. నువ్వు కంట్రోల్ చేయకుండా నువ్వు దానికి సరెండర్ అయిపోయి, నువ్వు దానికి బానిస అయిపోయి, నువ్వు దాంతో కుమ్మక్కైపోయి, నేను దేవుడికి దూరం అయిపోతున్నాను, నన్ను దేవుడు సాతానుగాడు లాగేస్తున్నాడు, ఈ ఓవర్ డైలాగులు అన్ని ఆడి మీదకి గెంటేస్తారంటే పాపమాడు అమాయకుడు. నిజంగానండి, సైతాన్ గాడి మీద చెయ్యి నేరాలు కూడా గెంటేస్తారు. ఏళ్ళు చేసినా కూడా వాళ్ళు లిస్టులు వేసేస్తారు. ఎందుకంటే దొంగల మీద ముద్దాడిపోయింది కదా ఆడి మీద. ఇంక ఈడు చేసినా కూడా ఆడ అకౌంట్ లేయడమే. సైతాన్ లాగేశాడండి. సైతాన్ లాగేసింది. నువ్వు కదా దోషివి, నువ్వు కదా నీ శరీరాన్ని కంట్రోల్ చేయలేదు, నువ్వు కదా నువ్వు శరీరాన్ని కరెక్ట్గా పెట్టుకోలేదు. నువ్వు మన ఆత్మలు ఎలాగ దాంతో లాలజీ అయిపోయి అని, మన ఆత్మ దాంతో ఒకటైపోయి ఇద్దరు కన్నింగ్ అయిపోయి, ఇద్దరు ఒకటైపోయి దేవుడికి ద్రోహం చేస్తున్నారంటే, దేవుడు మరలా ఎవరిని పెట్టాడు తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పెట్టాడు తెలుసా? ఇదిగోరా, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే నేను మీకు ఇచ్చుచున్నాను, కానీ పిరికితనం కలిగిన ఆత్మలు నేను మీకు ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిని? మీకు ఇది అర్థం అవడం ఉదాహరణ చెప్తాను. స్కూల్లోనండి క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటారు. కంట్రోల్ చేయవలసింది ఎవరు? కంట్రోల్ చేయవలసింది ఎవరు? మాస్టరు పిల్లలు ఒకటైపోయారు అనుకోండి, క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? ఇంకా గోల అల్లరి. అప్పుడే వస్తాడు ఒక అతను, ఎవరు? హెడ్ మాస్టర్ వస్తాడు. ఏట్రా మీ నాటకాలు, వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అంటాడా? అలా మనకి బుద్ధి కలిగించడానికి వచ్చిందే ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నీ దేహము నీ ఆత్మను నడిపించటంలో ఫెయిల్ అయింది, శరీర సంబంధమైన మనస్సుగా మారిపోయింది. మరలా దేవుడు ఆత్మను పెట్టుకుని ఈ శరీరాన్ని కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, శరీరాన్ని ఏం చేయాలి? కంట్రోల్. యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య వచ్చిందండి, తానే కోరుని మీదకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు దొరికిపోయాడు అత్యాచారం కేసులో. మీరు న్యూస్ వింటే మీకు అర్థమవుతుంది. మన హైదరాబాద్లో ఫేమస్ స్పీకర్ అయినా, ఏమంటే అతని వయసు 50 పైన 60 దగ్గరకు ఉంటాడు. అత్యాచారం చేసిరట, దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఆవిడ కేసు వేసింది, నా మీద పాస్టర్ గారు అత్యాచారానికి వచ్చాడు అని. కేసు వేసిన తర్వాత అది కేసు అయింది, రన్ అవుతుంది. అయ్యగారు మరి సంఘం ముందుకు వచ్చాడు, మరి ఏదో చెప్పుకోవాలి కదా చేసిన పాపానికి. చేసిన పాపానికి చెప్పుకోవడానికి వచ్చిన ఈయనేమన్నాడు తెలుసా? నాదే తప్పు లేదు, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవిడే నా దగ్గరకు వచ్చింది అంటున్నాడు. ఎలాగుంది ఇది? నాదే తప్పు ఉంది, నేను మగవాడిని, నేను పురుషుడిని, ఆవిడ నా దగ్గరకు వచ్చింది అంటున్నాడు. ఎంత దరిద్రంగా తయారైపోయారంటేనంటే వాళ్ళ పాపాలను కప్పుకోవడానికి. ఏమంటే యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య వెళ్ళిందా? యోసేపు పోతిఫర్ భార్య దగ్గరికి వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికే పోతిఫర్ భార్య వచ్చింది, నన్ను అనుభవించు అని. అనుభవించాడా? ఇది పాపం అని పారిపోయాడా? అయ్యగారు పారిపోవాల్సింది పోగా నేనేం చేస్తాను మరి అంటున్నాడు. ఎలాగున్నారు చూడండి వీళ్ళు. అంటే వీళ్ళు దేనికి అడిక్ట్ అయిపోయారు తెలుసండి? శరీరాలు. ఆత్మను పట్టించుకోవడం లేదు. చస్తే ఆత్మ బయటకు వచ్చి దేవుడి ముందు నిలబడాలన్న భయం లేని వారిగా మారిపోయారు. శరీరానుసారులండి. శరీర సంబంధమైన మనస్సులు, శరీర సంబంధమైన మనస్సులు. అలా చెప్తున్నాను, మనుషులు మనస్సులు అవే, శరీరమే, ఈ లోకమే. కనుక దేవుని పిల్లలకి ప్లీజ్ సత్యం వింటున్నారు, సత్యవాక్యాన్ని వింటున్నారు. మళ్ళా చెప్తున్నాను, శరీరపు మాయలో పడకండి. దాని ఆజ్ఞలు నీకు బోల్డ్ ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంది, నెరవేర్చకండి. మీ ఆజ్ఞలు దానికి ఇవ్వండి. దాని కమాండ్స్కి మీరు సరెండర్ అవటం కాదు, మీరు కమాండ్స్ ఇవ్వండి. నోర్మై, నేను చెప్పింది చెయ్యి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, సింపుల్గా మీ జీవితంలో, అనుదిన జీవితంలో జరిగేది చెప్తాను.
మీరు ఎప్పుడైనా వాక్యం వినడానికి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఒక మంచి స్పీకర్ ప్రసంగం చెప్తూ ఉంటాడండి, మీ కన్ను ప్రసంగం మీదే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఒక కన్ను ప్రసంగం ఉంటుంది, రెండో కన్ను కిందే ఉందని చూస్తూ ఉంటుంది. కిందే ఉంటుంది జబర్దస్త్ స్కిట్ ఉంటుంది, లేదా సినిమా పాట ఉంటుంది, లేదా ఎవరో ఇద్దరు వైసీపీ నాయకులు కొట్టుకున్నారట కింద ఉంటుంది. ఇప్పుడు వాక్యం మీద మనసు ఉంటుందా, కింద ఉన్న వీళ్ళు కొట్టుకున్నారు, లేదా జబర్దస్త్ స్కిట్ మీద ఉంటుందా? వాక్యం ఎప్పుడు చెప్పినా చెప్తారు, అది అలా తోసేసి దీని మీద ఇలా నొక్కుతాడు, ఇది వస్తుంది పైకి. అప్పుడు ఏదొచ్చింది? ఇప్పుడు చెప్పండి, అక్కడే ఫెయిల్ అయ్యాం మనం. ఏంటి తెలుసా? ఆత్మేమో వాక్యం ఎట్టరా, నేను ఎండిపోతున్నాను రా, నేను బలహీనం అయిపోయాను రా, వాక్యం వినిపించరా, నేను బలపడతాను రా, అది నా ఫుడ్ రా. అదే కదండి, సిస్టమ్స్ పనిచేయాలనుకోండి బాగా, రూమ్లో ఏముండాలి? ఏసీ ఉండాలి. కంప్యూటర్కి ఫుడ్ అది. ఏసీ కట్టేయండి, కంప్యూటర్లు మాడిపోతాయి. అలాగే వాక్యం కట్టేయండి, మీరు బాగానే ఉంటారు పుష్టిగా, ఆత్మ మాడిపోద్ది లోపల. దేవుడి మీద ఆసక్తి ఉండదు, పాపం అంటే భయం ఉండదు. అలా ఆత్మ ఎప్పుడైతే బలహీనపడుతుందో అది వాక్యం కోరుకుంటుంది. కానీ శరీరం నాకు జబర్దస్త్ జోకులు బాగుంటాయి అంటది. అది అక్కడే మనకు అర్థమైపోద్ది, మన శరీర సంబంధమైన మనస, ఆత్మ సంబంధమైన మనస. చాలామంది మహానుభావులు ఉంటారండి. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని స్టేటస్ అంటారు. స్టేటస్ ఏనా, అప్డేటో ఏదో స్టేటస్ అంటున్నారు, దాన్ని మార్చేసారు వాడు. స్టేటసే. మీరు ఆ స్టేటస్లో చూడండి, వాక్యం పెట్టుకోవడానికి ఎన్ని వాక్యాలండి, ఎన్ని దేవుడి మాటలు ఉంటాయండి, ఎంత మంచి మాటలు ఉంటాయండి. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆ స్టేటస్లో ఒక వాక్యం పెట్టడం చూడడం. ఏం పెడతారు చెప్పండి? అన్నీ వైసీపీకి 11 సీట్లు వచ్చాయట. నీకు ఎందుకు 11 సీట్లు వస్తే? నువ్వేమైనా ఒక సీటు ఇస్తావా? నువ్వేమైనా ఒక సీటు పెంచుతావా? నీ వల్ల ఏమవుతుంది? నీకు ఎందుకు అది? వైసీపీ సీట్లు, ఏమంటే టీడీపీ సీట్లు, పలానా హీరోకి దెబ్బలు తగిలేయట, ఏమన్నా ఇంకా లోకంలో అమ్మ గురించి రాసే పాటలు, నాన్న గురించి రాసే పాటలు అన్నీ పెడతారు, దేవుడి పాటలు తప్ప. ఏంటో నాకు అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా చెప్తున్నాను, శరీరానికి అడిక్ట్ అయిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలియదేమో, అది మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తుంది, మీకు తెలియకుండా మీకు పట్టుకున్న రోగం అది, ఆత్మకు ప్రమాదం, అది నిత్యాగ్ని దండానికి నడిపిస్తుంది. మీరు ఆత్మ సంబంధులైతే మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి నడవడిక, ప్రతి మాట, మీ ప్రతి పని, మీరు చేస్తున్న ప్రతి దాంట్లోనూ ఆత్మ సంబంధమైనదే కనబడాలి. స్టేటస్ పెడుతుంటే దేవుడి గురించి పెట్టండి, అది ఆత్మ సంబంధమైనది. ఎవరైనా వింటే వాడు ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టాలి. నీకు ఏం పని శరీరంతో? శరీరం 60-70 ఏళ్ళు కదా, ఎందుకు దీని మాయలో పడ్డారు? ఆలోచించుకోక సినిమాలకు, క్రికెట్లకు, జబర్దస్తులకు, ఏమంటే లోకంలో ఉండే సీరియల్స్కి ఎంతమంది అండి అట్లా మాయలో పడిపోయారు. ఇవన్నీ శరీర సంబంధమైన, మళ్ళీ చెప్తున్నాను. అందులో ఏదో మంచి ఉందని అనకండి, దాంట్లో కంటే దేవుడి మాటల్లో ఇంకా ఎక్కువ మంచి ఉంటుంది. అందులో మంచిని తీసుకోకండి, దేవుడి వాక్యంలో ఉన్న మంచి తీసుకోండి. శరీరానుసారమైన మనస్సు చివరికి ఏంటంట? మరణం, నిత్యాగ్ని, దండన. అర్థం చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, రాయబడిన మాటలు ఎంత గొప్పవి తండ్రి. ఈ లోకానికి తెలియనివి, ఈ లోకము ఆలోచించలేనివి, ఈ లోకము గ్రహించలేనివి మాకు అర్థమయ్యేటట్టుగా బైబిల్లో రాయిస్తారు తండ్రి. లోకపు మాయ, శరీరపు మాయ, దాంట్లో చిక్కుకున్నామంటే ఆత్మకు నాశనం, ఆత్మ సంబంధమైన సంగతులకు నాశనం. శరీరానుసారమైన మనస్సు మరణమని మీరు రాయించిన మంచి మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, విన్న పిల్లల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని అర్థిస్తూ, క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.